యా మీ అందరికీ కూడా స్వాగతం. మన ఎల్లో హెల్త్ సిస్టంలో ఒక కొత్త ప్రాసెస్ని తీసుకొని వస్తున్నాం. ఆన్లైన్ మీటప్స్. సో ఇప్పటి వరకు నేను ప్రతి క్లాస్లో నేను టీచ్ చేస్తూ ఉండేవాడిని, మీరు వింటూ ఉండేవాళ్ళు. సో ఎప్పుడైనా సరే మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు అది చాలా పెద్ద స్థాయిలోకి వెళ్ళాలి అంటే సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లీడర్స్ తయారవుతూ ఉండాలి. సో మన ఎల్లో హెల్త్ సిస్టంలో టాప్ గా పెర్ఫామ్ చేసి బెస్ట్ రిజల్ట్స్ వచ్చి సో ఈ పర్సన్ దగ్గర కొంత స్టఫ్ ఉంది. ఆ స్టఫ్ అనేది దేని వలన వస్తుంది అంటే డైలీ ఎగ్జిక్యూట్ చేయడం వలన క్రియేట్ అవుతుంది. సో ఈ పర్సన్ ఎక్స్పీరియన్స్ మన కమ్యూనిటీకి చాలా వాల్యూ యాడ్ అవుతుంది. సో అనుకున్నటువంటి పర్సన్స్ కి మంత్లీ వన్ పర్సన్ ని తీసుకొని వచ్చి ఒక ఆన్లైన్ మీటప్ అనేది మనకు అందుబాటులోకి తీసుకొస్తున్నాము. సో మంత్లీ ఒక ఎక్స్పర్ట్ వస్తారు మీ దగ్గరికి. ఎక్స్పర్ట్ అంటే మన స్టూడెంట్స్ నుంచి తయారైన ఎక్స్పర్ట్, బయట నుంచి కాదు. సో మన స్టూడెంట్స్ లో ఎవరైతే బెస్ట్ గా ఫాలో అవుతూ సిస్టమ్ ని బెస్ట్ రిజల్ట్స్ పొందుతూ బెస్ట్ గా టీచ్ చేసేటువంటి ఎబిలిటీ కలిగినటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని లెసన్స్ మీరు నేర్చుకుంటూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేను కూడా నేర్చుకోవాలి అనేది దీని యొక్క ఇంటెన్షన్. సో ఫస్ట్ కిషోర్ బాబు గారితో మనం ఇది స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ టోటల్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు కంప్లీట్ గా కిషోర్ బాబు గారు మనకి ఏం టీచ్ చేయాలనుకుంటున్నారో దానికి మనం అవకాశం ఇస్తాం. మనం అసలు ఎటువంటి క్వశ్చన్స్ అడగము. సో ఆయన ఏదైతే చెప్పాలనుకుంటున్నారో కమ్యూనిటీకి, సో ఆయన ప్రాక్టీస్ చేసిన దానిలో గ్రాటిట్యూడ్ మంచి రిజల్ట్ ఇచ్చింది, క్షమించటం మంచి రిజల్ట్ ఇచ్చింది, భగవంతుని స్వరూపాన్ని చూడటం మంచి రిజల్ట్ ఇచ్చింది, వేరే వాళ్ళకి టీచ్ చేయడం మంచి రిజల్ట్ ఇచ్చింది. సో ఈ ప్రాసెస్ మొత్తంలో ఆయన మనకి ఎఫెక్టివ్ గా టీచ్ చేయాలని సంథింగ్ ఆయన మైండ్ లో ఉంటుంది. సో అది ఏదైనా ఆయన మనకి టీచ్ చేయొచ్చు. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టైం దానికి ఇవ్వబడుతుంది. అందరూ కూడా ఫస్ట్ హాఫ్ అన్ అవర్, ఫస్ట్ 30 మినిట్స్. సో తర్వాత ఫస్ట్ 30 మినిట్స్ ఆయన టీచింగ్ అనేది కంప్లీట్ గా అయిపోయిన తర్వాత సో ఆయన టీచ్ చేసిన దాని మీద మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు ఆయనతో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకున్నా మీరు దాన్ని ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఇంటరాక్ట్ అయ్యేటువంటి వాళ్ళు ఎక్కువ టైం వేస్ట్ చేసుకోబాకండి. ఓకే సార్, కిషోర్ బాబు గారు గుడ్ అండి, కంగ్రాచులేషన్స్, మిమ్మల్ని చూడటం చాలా హ్యాపీగా ఉంది. సో డోంట్ వేస్ట్ మచ్ టైం. సో కమ్ టు ద పాయింట్ లోకి వచ్చేసేయండి. ఓకే, మీరు అడగాల్సినటువంటి ప్రశ్న అడగండి. సో ఎక్కువ మంది పీపుల్స్ మాట్లాడటానికి ఇష్టపడతారు. అందరికి అవకాశం ఏర్పాటయ్యేలా చేద్దాం. సో అందరూ కూడా అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ తో రెడీగా ఉండండి మీ మనసులో. ఇది ఆఫ్లైన్ ఆన్లైన్ మీటప్. సో దీని యొక్క రికార్డింగ్స్ అన్ని కూడా మన ఎల్లో హెల్త్ సిల్వర్ మెంబర్షిప్ లో ఒక కోర్స్ గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేటువంటి ఫర్దర్ గా వచ్చేటువంటి నెక్స్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా మీ యొక్క మీటప్ ని చూస్తూ మీ నుంచి వాళ్ళ కొద్దిగా వాల్యూని పొందాలి. అండ్ ఇది మన ఎల్లో హెల్త్ కమ్యూనిటీకి ఒక ఎసెట్ లాగా మారాలి అనేది దీని వెనుకున్నటువంటి కంప్లీట్ ప్లానింగ్. ఓకే, సో అందరం కూడా గ్రాండ్ గా వెల్కమ్ చెప్దాం. సో అందరు మైక్స్ ఆఫ్ లో ఉంటే ఓన్లీ కిషోర్ బాబు గారిది ఒక్కటే ఆన్ లో ఉంటుంది. సో నేను కూడా ఏం మాట్లాడను ఫస్ట్ 30 మినిట్స్. అంటే కిషోర్ బాబు గారు కూడా నేను చెప్పలేదు ప్లానింగ్ ఎలా ఉంటుంది, ఫస్ట్ 30 మినిట్స్ మీరు టీచ్ చేయాలని. సో డెఫినెట్ గా ఆయన మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ ఈజీగా టీచ్ చేస్తారు. ఎందుకంటే ఆయన ఏం టీచ్ చేయాల్సిన పని లేదు. ఆయన ఎక్స్పీరియన్సెస్, ఆయన ఎలా ఏం చేశారు, ఎలా టర్న్ అయింది, ఆయన యొక్క అబ్జర్వేషన్స్ ని మనం క్యాచ్ చేస్తాము. ఓకే, ద టైమ్ ఈజ్ 7:10 అయింది. అప్ టు 7:40 వరకు కిషోర్ బాబు గారి టీచింగ్ నడుస్తుంది. 7:40 నుంచి 8:10 వరకు, అప్ టు 8:15 వరకు మన యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రన్ అవుతాయి. ఓకే, సో అందరు కూడా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పండి. ఓకే, యా కిషోర్ బాబు గారు మీ మైక్ అన్మ్యూట్ అయింది. స్టేజ్ ఈజ్ యువర్స్, ప్లీజ్ గో హెడ్. ముందుగా అందరికీ నమస్కారం అండి.
ఈ అవకాశం ఇచ్చినటువంటి రాంబాబు సార్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఎల్లో హెల్త్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ యొక్క బ్లెస్సింగ్స్ అందరూ ప్రతిరోజు వెళ్ళి గుడి టెంపుల్కి వెళ్ళేసి ఈ యొక్క సభ్యులందరూ కూడా అందరూ సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడం చేతే మనందరం కలిసి ఈ యొక్క సక్సెస్ వచ్చింది మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల. సో అందుని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో కమ్ టు ద పాయింట్. పాయింట్ ఏంటి అంటే మనమందరమీ ఈ స్థితికి రావడానికి కారణం ఏంటి అంటే మన ఆలోచనలు. 100% కన్ఫర్మ్, అది మనందరికీ తెలిసిన విషయమే. వ్యతిరేక ఆలోచనలు ఏంటి అని. అయితే పాయింట్ ఏంటి అంటే మనకు ఇంతమంది ఈ కోచెస్ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఆరోగ్య సమస్య అయితే వాట్ ఎవర్ ఇట్ మే బి వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం ఎక్కడ రెస్పాండ్ అవుతున్నామంటే అవుటర్ సర్కిల్లో రెస్పాండ్ అవుతున్నాం. ఇన్ ద సెన్స్ బయట నాకు ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరు హెల్ప్ చేస్తారు, ఆర్థికంగా ఏ హెల్ప్ చేస్తారా, లేకపోతే నాకు ఆరోగ్యంగా రాంబాబు సార్ హెల్ప్ చేస్తారా, లేకపోతే ఇంకొకరా అంటూ మనం అంత మైండ్ సెట్ అంతా ఈ డాక్టర్ వైపు ఆ డాక్టర్ వైపు ఇలానే కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. మన కమ్యూనికేషన్ అంతా ఇంటర్నల్గా. కానీ థింగ్ ఏంటంటే మనలో ఆ పవర్ ఉంది, మనలో ఆ శక్తి ఉందని ఎవరు గమనించరు. మనతో మనం కానీ మన కమ్యూనికేషన్ కనుక చాలా పాజిటివ్గా ఉన్నట్లయితే చాలా 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 సింపుల్ రిజల్ట్ రావడం అనేది. మనము ఈ బాధని ఈ పెయిన్ని భరించేదే చాలా లాంగ్ టైం తీసుకుంటుంది, కానీ రిజల్ట్ రావడం అనేది చాలా 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 సింపుల్. అసలు రిజల్ట్ ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు, వచ్చేస్తుంది. నిజంగా చెప్పండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనలో మన కమ్యూనికేషన్ అనేది ఎంతవరకు పాజిటివ్గా ఉంది. పాజిటివ్ ఇన్ ద సెన్స్, ఒక సిచ్యువేషన్ జరిగింది, ఆ సిచ్యువేషన్ గురించి మనం ఎలా కమ్యూనికేట్ అవుతున్నాం. సపోజ్ ఒక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వచ్చింది, అమ్మో డబ్బులు ఎక్కడ వస్తాయి ఏంటి అని ఇక ఇతరులు దీని గురించి ఆలోచిస్తాం, కానీ మనలో కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంది. ఓకే, ఇట్ విల్ బి ఓకే, మనం చేస్తున్నాము, వస్తాయి ఖచ్చితంగా. మనతో ఉన్నటువంటి కమ్యూనికేషన్ మనకు 90% రిజల్ట్ తీసుకొస్తుంది. ఇతరులు అవసరం లేదు. మ్యాక్సిమం ఈ కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనకు ఈ కమ్యూనికేషన్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి అంటే నేను చెప్పేటువంటి పర్ఫెక్ట్ పాయింట్ ఈరోజు ఏంటి అంటే, కాన్సెప్ట్ ఏంటి అంటే మన వల్ల మనం తెలుసుకోవడం. మన వల్ల మనం ఎలా తెలుసుకుంటామంటే మన లోపల ఒక వ్యక్తి మనకి ఎప్పుడు రెడీగా ఉంటాడు వర్క్ చేయడానికి. ఆయన్ని మనం యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ ఎలా చేయాలి అంటే సపోజ్ ఇప్పుడు రాంబాబు సార్ అన్నారు. రాంబాబు సార్ని నేను ఒక 4 మంచి మాట్లాడాను. సార్ మీరు సూపర్ సార్, ఎక్సలెంట్ కోచ్ సార్, మీ వల్ల నాకు చాలా ఉపయోగపడుతుంది, మీరు సూపర్ సార్ అని 4 మాటలు అనేస్తాను. ఆయన మంచిగా వర్క్ అయ్యేసి ఇంకా ఆయన ఇంటెన్షన్ అంతా నాకు ఎలానే చేయాలి, ఈ వ్యక్తికి చేయాలని ఒక ఆరాటం ఉంటుంది. సో ఇన్ ద సిమిలర్ వే మీకు మీ లోపల ఉన్నటువంటి ఆ కమ్యూనికేషన్ ఆత్మతోటి మీరు మాట్లాడాలి, కమ్యూనికేట్ అవ్వాలి. ఎట్లా అంటే మీరు చాలా గొప్పవారండి, ఇంత గొప్ప శరీరం ఇచ్చారు, చాలా థ్యాంక్స్, అసలు మీలో ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో నాకు తెలియదు, ఈ సృష్టి మీ వల్ల కలిగింది, ఇంత గొప్ప ఫ్యామిలీ ఇచ్చారు, నాకు డైలీ ప్రతి ఒక్క రోజు ఒక ఇన్కమ్. ఎందుకంటే మీ లోపల ఉన్నటువంటి మీ యొక్క ఆత్మ సహాయం లేకుండా మీరు ₹1 కూడా మీ ఇంట్లోకి రాదు, మీరు సంపాదించలేరు అంతే. మీరు ఒక ముద్ద తింటున్నారంటే ₹1 మీ ఇంట్లోకి వస్తుంది అంటే కేవలం అది మీ యొక్క ఆత్మ చేసినటువంటి సపోర్ట్. అలాంటి మన లోపల ఉన్నటువంటి అంత గొప్ప శక్తి సామర్థ్యాన్ని మనం మర్చిపోయి ఎప్పుడు అవుట్ సైడ్ నుంచే మన సొల్యూషన్ ఎదుగుతుంటాం. సో మనం ఏం చేయాలంటే ఈరోజు నేను చెప్పే పాయింట్ ఏంటంటే మన లోపల ఉన్నటువంటి ఆ వ్యక్తిని మనం డైలీ పొగుడుతూ ఉండాలి. పొగుడుతామంటే మీరు చాలా గొప్పవారండి, నాకు మంచి ఆరోగ్యం ప్రసాదిస్తున్నారు, మంచి పిల్లల్ని ఇచ్చారు, మంచి కుటుంబాన్ని ఇచ్చారు,
మంచి చాలా మంచి సొసైటీని ఇచ్చారు. ఇంత గొప్ప ఆరోగ్యాన్ని, ఇలాంటి కాళ్ళు చేతులు ఎవరికి లేవు, ఇలాంటి మంచి శరీరం ఎవరికి లేవు, ఇంత గొప్ప ఇచ్చారు. ఐ రియల్లీ 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 థ్యాంక్ యూ సో మచ్ అని మనం ఎప్పుడైతే అప్రిషియేట్ చేస్తూ ఉంటామో మనం ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. అది మీరు అంటే మనం ఏంటి అంటే మనకు కావలసిన దాన్ని ఆల్రెడీ నేను పొందుకున్నా అంటే మనం మాట్లాడాలి. ఆల్రెడీ హ్యాపెండ్, ఇట్స్ హ్యాపెండ్, జరిగిపోయింది అది. అంటే సపోజ్ ఇప్పుడు నాకు ఒక 20 lakh మనీ కావాలి. ఆ 20 lakh మనీ అనేది మనకి ఇంపాసిబుల్. అంటే మన ఊహకు కూడా ఏంటంటే నాకు 20 lakh మనీ కావాలి అంటే మన సర్కిల్ అసలు మనకు ఇంపాసిబుల్ అనిపిస్తుంది. కానీ మనకి ఏంటంటే మన లోపల ఉన్నటువంటి ఆ ఇన్నర్ సోల్ కి ఎవ్రీథింగ్ నో తెలుసు. ఇంపాసిబుల్ అంటూ ఏమి ఉండదు, ఎవ్రీథింగ్ పాసిబుల్. మనం ఏం చేయాలంటే ఇచ్చినందుకు థ్యాంక్ యూ, రియల్లీ థ్యాంక్ యూ అండి, మీరు మీరు చాలా గొప్పవారు, అసలు అసలు ఎక్సలెంట్, అసలు మీరు పొగుడుతూ అనేక మాటలతో మీరు ఆరోగ్య ప్రదాత, మీ ఐశ్వర్యాన్ని ఇచ్చేవారు మీరే అని మనం కాన్సన్ట్రేషన్ గా మన ఆత్మను ఎప్పుడైతే మనం పొగుడుతూ ఉంటామో యు ఆర్ సీయింగ్ ద వండర్స్ ఇన్ యువర్ లైఫ్. వండర్స్ అంటే వండర్స్ చూస్తారు. మీరు మనతోటి మన కమ్యూనికేషన్ తగ్గిపోవడం చేతే మనకు ఈ రోజు మనం అంతా బయటికి హాస్పిటల్స్ తిరుగుతున్నాము, బయట వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ ప్రాబ్లం వచ్చినా సరే అది స్టార్టింగ్ మనలోనే జనరేట్ అవుతుంది, మనలో ఉన్నటువంటి ప్రాబ్లమే. సో నేను గమనించింది ఏంటంటే ఫస్ట్ నేను ఎప్పుడు లేసినా సరే నేను ఇంటర్నల్ గా ఫస్ట్ బెడ్ నుంచి లేవగానే ఫస్ట్ నా మైండ్ నేను థ్యాంక్స్ చెప్తాను. రియల్లీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై మైండ్, ఇంత గ్రేట్ వండర్ఫుల్ డేని నా జీవితంలో ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా యొక్క ఆయన సహాయం లేకుండా, నా లోపల ఉన్న ఆ స్పిరిట్ యొక్క సహాయం లేకుండా నెక్స్ట్ డే అనేది నాకు లేదు. ఈ నెక్స్ట్ డే చూడండి చాలా మంది అవుతున్నారు, చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడి అలా చాలా మంది వెళ్ళిపోతున్నారు. కానీ నెక్స్ట్ డే నాకు కలిగింది అంటే కేవలం నా యొక్క లోపల ఉన్నటువంటి ఆ ఇన్నర్ స్పిరిట్ వల్లనే. ఫస్ట్ బెడ్ నుంచి లేవుగా నాకు చెప్తాను. సెకండ్ థింగ్ ఏంటంటే క్షమించడం. తెలిసి తెలియక నేను ఎన్నో తప్పులు చేస్తుంటాను, ప్లీజ్ ఫర్గివ్ మీ మై మైండ్, నన్ను క్షమించండి. ఈ 2 words చెప్పేసి మనం వేకప్ చేస్తాము. లేచిన తర్వాత కొంచెం సేపు మన మైండ్ని మనం పొగడాలి మాటలతోటి, కొంచెం మాటలతోటి. మీకు ఏవైతే అనిపిస్తుందో అవి మంచి మాటలతో పొగడుతున్నప్పుడు మనకు కావాల్సినన్ని వాటి కోసం ఆ డే అంతా రెడీ అయిపోయి ఉంటుంది. అక్కడ ఎక్కడ మీరు బజార్కి వెళ్ళంగానే ఆ పర్సన్ కనెక్ట్ అవుతాడు. అంటే మీరు ఏ వర్క్ అయితే వెళ్తున్నారో ఆ వర్క్ కి ఏ పర్సన్ కావాలో ఆటోమేటిక్ కనెక్ట్ చేస్తారు. సో మీరు అనుకోరు ఇంత చాలా సునాయాసంగా జరుగుతున్నాయి ఏంటి పనులు అని, కానీ మీ మైండ్కి తెలుసు మీకు ఎవ్రీథింగ్, మీ బ్లూ ప్రింట్ అంతా మీ మైండ్లో ఉంటుంది. మనం ఏం చేస్తాం తెలుసా, అది మర్చిపోయి ఈరోజు అరే నా పరిస్థితి ఏంటి ఇట్లా అయిపోతుంది, అరే నాకేంటి గ్యాస్ ట్రబుల్ ఇంకా తగ్గదా, ఏం జరుగుతుంది అసలు నాలో, ఏంది అబ్బా అర్థం కావటం లేదు, ఈ సిచ్యువేషన్, అప్పులు కట్టాలి, ఈ ఈఎంఐలు కట్టాలి, ఏంది నా పరిస్థితి అని మనతో మన కమ్యూనికేషన్ అట్లా తయారై డైలీ ఒక రొటీన్ చెప్పడం తోటి మన లోపల కనీసం పొగుడుకోవడమే జరుగుతుంది అన్నమాట. మన లోపల ఆత్మను మనం పొగడటం జరగదు. అప్పుడు ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి అవకాశాలు కూడా మన కంటికి కనిపించవు, పక్కనే ఉంటుంది మళ్ళీ అవకాశం అనేది. మనలో కమ్యూనికేషన్ అనేది నెగిటివ్ గా ఉండటం చేత, ఇన్ ద సెన్స్ ఆ సరౌండింగ్స్ అలా ఉండడం చేత ఏంటంటే మన పక్కన ఉన్నటువంటి అవకాశం కూడా మనకు కనిపించదు. సో మనకు పక్కన ఉన్నటువంటి అవకాశం కూడా కనిపించకుండా మనం సక్సెస్ వైపు వెళ్ళాలి అంటే ఈ రోజు మనం ఏం చేసామంటే అప్రిషియేట్ చేసుకోవాలి. అప్రిషియేట్ ఇన్ ద సెన్స్ మన యొక్క సోల్ని మనం ఎప్పుడు పొగడతలతో నింపుతూ ఉండాలి. అది నీకు ఇన్స్టాంట్ లో రిజల్ట్ ఇవ్వకపోవచ్చు, కానీ ఒక 1 month 1 week మీకు అలా పొగుడుతూ ఉండండి, పొగుడుతూ ఉండండి, పొగుడుతూ ఉండండి. జస్ట్ మీరు ఒక 1 month తర్వాత 1 week తర్వాత మీకు తెలియకుండానే సరౌండింగ్స్ అన్ని మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇట్స్ మ్యాగ్నెట్ లాగా మీకు వర్క్ చేస్తూ మిమ్మల్ని అతుక్కుపోతూ ఉంటాయి సిచ్యువేషన్స్. మీ వైఫ్ మీకు తెలియకుండానే కోఆపరేషన్ స్టార్ట్ అవుతుంది, మీ పిల్లలు మీకు తెలియకుండానే వాళ్ళు మీరు ఎట్లాగా కోరుకున్నారో అలాగా తయారైపోతారు. మీకు సొసైటీలో ఎక్కడికి పోయినా సరే ఆ రెస్పెక్ట్ లభిస్తూ ఉంటుంది. మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అన్ని జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈయన కంట్రోల్లోనే ఇదంతా ఉంటుంది.
మన లోపల ఉన్నటువంటి ఆ స్పిరిట్ కంట్రోల్లోనే ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా ఆ కంట్రోల్ ఉన్నాయి, ఎంటైర్ యూనివర్స్ అంతా. కానీ మనం ఏమనుకుంటామంటే నాకు అంత సీన్ లేదు. ఫస్ట్ ఏంటంటే ఇది చెప్పినాక నమ్మరు, చాలా మంది నమ్మరు. నాకంత ఎక్కడుందిలే, వాళ్ళలోనే ఉంది మహాత్యము, ఆ డాక్టర్స్ లోనే ఉంది, లేదా ఆ కోచెస్ లోనే ఉంది, లేదా వీళ్ళలో ఉన్న మహాత్యం ఉంది, నాలో లేదులే అని మనం ఫీల్ అయిపోతాం. ఫస్ట్ మన రిజల్ట్ ఎక్కడ వస్తుంది తెలుసా? రిజల్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా? మనల్ని మనం రికగ్నైజ్ చేసినప్పుడు నాలో ఉంది. నేను చేసింది ఏంటంటే, అలే నాలో ఆ శక్తి ఉంది. రాంబాబు సార్ చెప్తూ ఉన్నారు కొన్ని మాటలు, ఆ మాటలు పట్టుకొని నేను అనాలిసిస్ చేస్తాను. ఈయన అసలు ఎందుకు ఈ మాట చెప్పాడు? యాజ్ ఎ కోచ్గా అసలు ఆయనకి ఏం అంటే, ఏదో ఒక బుక్ ద్వారా లేకపోతే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళి ప్రాసెస్ అవ్వబట్టే కదా ఆ మాట వచ్చేది, కొన్ని ఎక్స్పీరియన్సెస్ చూడబట్టే కదా. సో ఎందుకు ఈయన మాట వచ్చింది అంటే, దెర్ ఇస్ సంథింగ్. ఓకే, అంటే మనలోనే ఇంత పవర్ ఉందని రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేశాను. రికగ్నైజ్ చేసి నన్ను నేను సెల్ఫ్ అప్రిషియేట్ చేసుకొని స్టార్ట్ చేశాను. నా లోపల ఉన్నటువంటి ఆ ఇన్నర్ స్పిరిట్ని డైలీ పొగుడుతూనే ఉంటారు. బా సూపర్ ఎక్సలెంట్ అండి, నాకు మంచి ఇన్కమ్స్ ఇస్తున్నారు, ఇంత మంచి ఈ రోజంతా చాలా హుషారుగా ఉంచున్నారు, నా ఆరోగ్యంలో ప్రతి ఒక్క సెల్, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ చాలా 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 హెల్దీగా ఉంది. ఐ లవ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇన్ మై బాడీ. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇన్ మై బాడీ అట్రాక్ట్ హెల్త్, వెల్త్, జాయ్, పీస్, హ్యాపీనెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. నా శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణం కూడా మంచిగా అట్రాక్ట్ చేస్తుందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. అంటే నాతో నా కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది, చాలా పొగడ్తతో నింపడి ఉంటుంది. అప్పుడు నేను మిగతా నన్ను డిస్ట్రాక్షన్స్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ ది బౌండరీస్ అయిపోతాయి. అవుట్ ఆఫ్ ది బౌండరీస్ వెళ్ళడమే కాకుండా నాకు కావాల్సినటువంటివి ఇలా చేయడం చేత నా లోపల ఉన్నటువంటి ఆ ఇన్నర్ స్పిరిట్ని అలా పొగడ్తలతో నింపించేట నేను గమనించింది ఏంటంటే, ఒక ఇన్స్టాంట్ రిజల్ట్ తెలియదు కానీ ఒక 1 month తర్వాత ఓకే, నీకు తక్కువ ఉంది కదా, అది అట్రాక్ట్ అయిపోద్ది, అది రిజల్ట్ డాక్యుమెంట్లో పడిపోతుంది. సో ఇంకో సీన్ అట్రాక్ట్ అయిపోద్ది, అది రిజల్ట్ డాక్యుమెంట్లో పడిపోతుంది. సో ఇంకో సీన్ అట్రాక్ట్ అవుద్ది, అది రిజల్ట్ డాక్యుమెంట్లో పడిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, మీతో మీ కమ్యూనికేషన్ అనేది ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండాలి. సపోజ్ ఫుడ్ తిన్నారు, ఐ మీన్ చికెన్ బిర్యానీ తినడం అంటే కష్టము. ఓకే, చికెన్ బిర్యానీ తినడానికంటే ముందే మనలో అరే నాకు పడుతుంది ఆ థాట్ లేకుండా తిన్న తర్వాత బా చాలా హ్యాపీగా ఉంది, నా స్టమక్, నా జీర్ణాశయ వ్యవస్థ సూపర్ ఎంజాయ్ చేస్తుంది, చికెన్ బిర్యానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. రియల్లీ 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 థ్యాంక్ యూ టు మై డైజెస్టివ్ సిస్టమ్ అని మీ డైజెస్టివ్ సిస్టమ్ థ్యాంక్స్ చెప్పండి. మంచిగా చికెన్ బాగా ఎంజాయ్ చేస్తుంది, నాకు మంచి శక్తిని ఇస్తుంది, నేను చాలా బలంగా తయారని యూ హ్యావ్ టు ఫీల్. మనం ఎప్పుడైతే అది చెప్పామో దెన్ ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుంది, ఇంకా గ్యాస్ స్టవ్లు ఉండదు, ఏమి ఉండదు. చికెన్ బిర్యానీ తిన్న తర్వాత మీరు చికెన్ బిర్యానీ తిన్న దగ్గర నుంచి వచ్చేసింది గ్యాస్ ఫామ్ అయిపోద్ది, ఇంకా అయిపోయింది ఇంకా నైట్కి వెళ్ళిన కానీ డిస్టర్బెన్సెస్. సో ఇక్కడ ఏం జరిగింది అంటే, చికెన్ బిర్యానీ తింటే ఒక 10% మీకు ఏమన్నా ఎఫెక్ట్ ఇస్తే, ఈ ఫీలింగ్ 90% మీకు ఎఫెక్ట్ చూపుతుంది తెలుసా, ఫీలింగ్ ఇట్ సెల్ఫ్. సో మనతో మన కమ్యూనికేషన్ అనేది చాలా పాజిటివ్గా ఉండాలి. మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఉంచుకుంటామో అప్పుడు మనం ఖచ్చితంగా 100% అనేది, ఇప్పుడు ఈ యొక్క సిస్టమ్ ఇదే కాదు, మనం లైఫ్లో ఇంకా సక్సెస్ అవ్వాలి, మనం ముందుకెళ్ళాలి అంటే చాలా మంచిగా ఐ మీన్ ఆయుష్ ఎక్కువ కాలం జీవిస్తూ మనం సంతోషంగా ఉండాలంటే మనతో మన కమ్యూనికేషన్ చాలా పాజిటివ్గా ఉండాలి. ఏదో ఎవరన్నా 60-70 సంవత్సరాలకి అయిపోయింది లేస్తుందంట, నో 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 నో, నాకు తెలుసు ఆత్మకి, నేను దీర్ఘాయుషతోటి నేను చాలా సంతోషంగా ఉంటాను. దట్ ఈస్ మన సెల్ఫ్ టాక్ అనేది ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. దానికి ఎవరైనా అంటే సపోర్ట్ చేసేది మన ఇన్నర్ లోపల సోల్, మన లోపల చాలా శక్తి ఉంది. సో మనతో మన కమ్యూనికేషన్ పాజిటివ్గా ఉంటూ మన లోపల ఉన్నటువంటి మన యొక్క సోల్కి మనము ఎప్పుడైతే సెల్ఫ్ అప్రిషియేషన్ ఇస్తూ ఉంటామో, ఆ అప్రిషియేషన్ ఇస్తూ ఉంటామో, మనం తెలియకుండానే డ్రాస్టికల్గా మన లైఫ్ జస్ట్ ఇలా 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 వెళ్తూ ఉంటుంది.
ఏమైనా సమస్య వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది అసలు మన సోల్? అటు కాదు, ఇటు టర్న్ అవ్వని ఇటు తిప్పేస్తుంది. ఆ గతుకులో పనివ్వదు ఇంకా. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ వస్తుండగా ఇక్కడ స్లో ఇట్లా తిప్పేస్తుంది అనమాట. అట్లా తిప్పినప్పుడు అట్లా వెళ్ళిపోతాం. అంటే ఏంది అసలు తెలియకుండానే అట్లా స్మూత్గా వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే వర్క్ చేసేది మనం కదా అక్కడ. మనకు కావాల్సినటువంటి ఆ సరౌండింగ్స్ అన్ని కూడా మన మైండ్, మన లోపల సోల్ అనేది మనం క్రియేట్ చేసి పెట్టేస్తుంది. కానీ ఇక్కడ ఏంటి ఆ పాయింట్ అంటే మన సోల్తో కనెక్ట్ అయ్యే లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు నేను మీతో తెలుగులో మాట్లాడుతున్నాను, మీకు తెలుగు అర్థమవుతుంది కాబట్టి మీరు తెలుగులో అర్థం చేసుకోగలరు. అదే ఇన్ ద సెన్స్ ఒక కన్నడ వాళ్ళు ఉంటారు, నేను తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు కదా, ఎందుకంటే వారు వేరే లాంగ్వేజ్, మన వేరే లాంగ్వేజ్. ఇన్ ద సెన్స్ మా మలయాళీ వాళ్ళు ఉంటారు, నేను తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ భాషలోనే మాట్లాడాలి. ఇన్ ద సెన్స్ మనకు రావడానికి మన మన యొక్క లాంగ్వేజ్ ఏంటి అంటే, మనకు ఏదైనా ఒక రిజల్ట్ రావాలంటే హెల్త్ పరంగా అయితేనేమి, వాట్ ఎవర్ ఇట్ మే బి, 6 కోణాల్లో మనకు రిజల్ట్ రావాలి అంటే లాంగ్వేజ్ ఏంటి అంటే మన యొక్క మానసిక స్థితి. మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క మానసిక స్థితి అనేది మనతో, మన సోల్తో మనం కనెక్ట్ అయ్యేటువంటి లాంగ్వేజ్. ఇన్ ద సెన్స్ మన యూనివర్స్తో కనెక్ట్ అయ్యేటువంటి లాంగ్వేజ్. మన యొక్క మానసిక స్థితిని బట్టి మనకు ఫలితాలు వస్తాయి. మీరు మన మానసిక స్థితి అనేది వేరే అనుమానాలతోటి, డౌట్తో పెట్టుకుంటూ మనము ఎంత హోంవర్క్ చేస్తున్నా కాబట్టి రిజల్ట్ పొందలేము. సో చాలా మంది అందుకని మనం హోంవర్క్ చేస్తున్నప్పటికీ మళ్ళీ స్ట్రగుల్ అవుతూనే ఉంటారంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి అనేది రెగ్యులర్గా, ఐ మీన్ వాళ్ళు తప్పుపట్టడం లేదు, అలాగే కంటిన్యూస్ ఒక ప్యాటర్న్కి వెళ్ళిపోతూ ఉంటారు. మనకు కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు రాంగ్గా ఉంటుంది. అరే తగ్గడం లేదు, ఏందబ్బా ఇది హోంవర్క్ చేస్తున్నా సరే ఇట్లా వాట్ ఎవర్ ఇట్ మే బి, అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. సో మనతో మనం కమ్యూనికేట్ అయ్యే లాంగ్వేజ్ ఇన్ ద సెన్స్ ఆ విశ్వశక్తి తోటి అయితేమి, యూనివర్స్ తోటి అయితేనేమి, మన మైండ్ తోటి అయితేనేమి, లేకపోతే మన సోల్ తోటి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ నేమ్స్ అయితేనేమి, మన యొక్క కమ్యూనికేట్ అయ్యే లాంగ్వేజ్ ఏంటి అంటే మన యొక్క మానసిక స్థితి. దానికి ఇంగ్లీష్ తెలియదు, హిందీ తెలియదు, తెలుగు తెలియదు. మన యొక్క మానసిక స్థితి అయితే ఎలా అయితే ఉంటుందో అది రిజల్ట్గా తీసుకురావడమే దాని డ్యూటీ అంతే. సో మన యొక్క సోల్ యొక్క పర్పస్ ఏంటి అంటే మన యొక్క మానసిక స్థితి ఎలా ఉంటే అలా మనకు రిజల్ట్ పట్టుకొస్తుంది. మీకు ఏ కోణంలో అయితేనేమి, ఎక్కడైతేనేమి. సో మనం ఆ మానసిక స్థితిని మనము అలా మెయింటైన్ చేయాలి. ఐ మీన్ ఒక 90 days కానీ మనకు రిజల్ట్ వచ్చేదాకా మెయింటైన్ చేయాలి అంటే, సో మనకి ఏదైతే కావాలో ఆల్రెడీ నేను పొందేసుకున్నాను అన్న లాంగ్వేజ్లో మనం మాట్లాడాలి. ఆల్రెడీ ఇట్ విల్ బి హ్యాపెన్. సపోజ్ నాకు ఒక 10 lakh rupees కావాలి. సో ఇప్పుడు నా కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అంటే, నా మానసిక స్థితి, ఐ మీన్ నేను కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, నాకు 10 లక్షలు కావాలి ఇవ్వు, నాకు 10 లక్షలు కావాలి ఇవ్వు, థ్యాంక్ యూ అట్లా కాదు. ఆల్రెడీ ఇచ్చేశారు. అంటే ఎట్లా చెప్పాలి అంటే, సపోజ్ ఒక ఫాదర్ ఉన్నాడు, వాళ్ళకి 2 daughters ఉన్నారు, ఒక 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురుకి వచ్చే 2 కూతుర్లకి ఇతను బయటికి వెళ్తున్నాడు. మా కూతురు వచ్చేసి డాడీ నాకు చాక్లెట్ కావాలని అడిగింది. సరేనమ్మా తీసుకొస్తా అని చెప్పేసింది. ఇంకో కూతురు వచ్చేసి డాడీ నాకు చాక్లెట్ నువ్వు తీసుకొస్తావు, నాకు తెలుసు, నాకు 100% నమ్ముకుందని ముద్దు పెట్టేసి థ్యాంక్స్ డాడీ, తెచ్చేసినందుకు థ్యాంక్స్ డాడీ అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు అతను బయటికి వెళ్ళినప్పుడు ఆ ఫాదర్ దగ్గర 1 రూపాయి ఉంది, ఆ 1 రూపాయికి ఒక చాక్లెట్ వస్తుంది. ఇప్పుడు ఏ కూతురికి ఆ చాక్లెట్ తీసుకురావాలనుకుంటాడు ఆ ఫాదరు? ఖచ్చితంగా సెకండ్ డాటర్. ఎందుకంటే ఆమె నమ్మేసింది. థ్యాంక్ యూ డాడీ, నువ్వు తెచ్చావు నాకు తెలుసు ఆల్రెడీ అని థ్యాంక్స్ చెప్పేసి ముద్దు పెట్టేసింది. ఈమె తీసుకురా డాడీ అని చెప్పింది. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలనుకుంటాడు ఆ డాడీ? ఖచ్చితంగా సెకండ్ డాటర్కి ఇవ్వాలనుకుంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ అదే జరుగుతుంది అంతే. మీరు నాకు ఇచ్చేసారా థ్యాంక్స్ అని చెప్పండి. మీ సోల్కి, మీ ఆరోగ్యం, జీర్ణాశయ వ్యవస్థ మంచి ఆరోగ్యంగా ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ఇచ్చేసారు, నేను పొందేసుకున్నాను, థ్యాంక్స్ సో మచ్. ఆ కమ్యూనికేషన్తో మీరు మాట్లాడుతూ ఉంటే
మీకు తెలియకుండానే మీ మానసిక స్థితి అలా టర్న్ అయిపోతుంది. మన యొక్క మానసిక స్థితి అలా ఎప్పుడైతే టర్న్ అవుతుందో ఆటోమేటిక్గా మనకు రిజల్ట్ అనేది వాలిపోతుంది. అంటే ఇదంతా ఒక ప్రాసెస్ అన్నమాట. నేను ఎక్స్పీరియన్స్ అయిన ప్రాసెస్ ఇది మీకు చెప్తుంది. అంటే నేను ఏదో బుక్స్ చదివి ఏదో కాదు, అంటే సార్ చెప్పిన క్లాసెస్ నుంచి నేను కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతూ ఓకే ఇట్లా మాట్లాడుకుంటూ ఎలా జరుగుతుంది ఏంటి అని నాలో నేను కొన్ని తెలుసుకుంటూ చెప్పేటువంటి పాయింట్స్ అనమాట. సో ఈరోజు ఎంటర్కి ఈరోజు ఎసెన్స్ ఏంటంటే అంటే మనతో మన కమ్యూనికేషన్ అనేది పాజిటివ్గా ఉండాలి. మన లోపల ఉన్నటువంటి ఆ సోల్ని మనం ఎప్పుడు పొగుడుతూ ఉండాలి, నిత్యం పొగుడుతూ ఉండాలి. మీరు బస్సులో వెళ్తున్నారా, మీ లోపల ఉన్నటువంటి ఆ సోల్ పొగుడుతూ ఉండండి. లేదంటే ఇంకో ఏదో డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి, వాటిని కొంచెం అట్లా ఆగమని చెప్పండి. మీ తర్వాత డౌట్స్ వస్తూ ఉంటాయి రకరకాలుగా, మీరు తర్వాత రండి, తర్వాత మీకు ఆన్సర్ ఇస్తాను ఒక 3 months తర్వాత, అప్పుడు వరకు డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి మీరు పొగుడుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్, మీకు ఆరోగ్య ప్రదాత అని రకరకాల పేర్లు మీరు ఏదైతే రాసుకుంటారో ఆ లిస్ట్ అవుట్ చేసుకోండి. లేదంటే అలాంటి పేర్లు రకరకాల పొగుడుతూ మీరు ఒక చిన్న ఆడియో ఫైల్ క్రియేట్ చేసుకొని అది మీరు హెడ్సెట్ పెట్టుకొని జస్ట్ వింటూ వెళ్తూ ఉండండి. మనం తెలియకుండానే మనకు రిజల్ట్ వస్తాయి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో కాబట్టి గ్యాస్ ట్రబుల్ నుంచి రికవర్ అవ్వడం చాలా చాలా ఈజీ అండి. నేను కూడా చాలా పెద్ద టాస్క్ ఏమో, అమ్మో ఇది తగ్గుతుందా, అయ్యో తగ్గుతుందా, ఈ డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము, ఆ డాక్టర్ మేము హోమియోపతి వాడాను 1 year, హోమియోపతి డాక్టర్ కాడికి వెళ్ళిన కల్లా ఏదో చెప్తాడు, గుండె టగా దబా 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 కొడుతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళేం ఇదంతా అంటారు, బీపీ అంటారు, ఏం వాము అయిపోయింది చేస్తుంది. సో హోమియోపతి వాడాను, ఏదో ఆలోపతి అంటారు, న్యాచురోపతి అంటారు, ఈ పతీస్ అన్ని అయిపోయినాయి, చూసేసాము, ఏం లేదు, అంతా మనలోనే ఉందని తెలుసుకున్నాను. సో మనలో ఉంది కాబట్టి మనం ఏంటి అంటే మన మీద మనం ఫస్ట్ నమ్మాలి మనల్ని, మన లోపల ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని. ఆ ఫెయిత్ ఎప్పుడైతే మనకు జనరేట్ అవుతుందో ఆటోమేటిక్గా మనకు రిజల్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ గ్రౌండ్ ప్రాసెస్ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు ఆ శక్తిని గుర్తించారంటే ఇంకా అయిపోయింది సీన్, అంతే, సగం వరకు అయిపోద్ది. తర్వాత ఏంటంటే దానికి చిన్నదానంగా మనం కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్ ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిపోద్ది, మనం ఆటోమేటిక్గా మనం ఈజీగా గెయిన్ అవుతాం. సో అది ఈరోజు నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే 3 points. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనతో మన కమ్యూనికేషన్ అనేది ఏదన్నా ఫుడ్ తిన్నా కానీ లేదా ఏంటబ్బా అని ఇట్లా కాకుండా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి అంటే ఈ సృష్టిలో ఒకటి నియమం నేను చూసింది ఏంటంటే, నేను ఎక్స్పీరియన్స్ అయింది, మనకి ఏదైతే లేదో అది నాకు ఉంది అని మనం మాట్లాడుకుంటూ అది ఫీల్ అయినప్పుడు అది ఒక మనకి రిజల్ట్గా వచ్చి వాళ్తుంది. ఇప్పుడు సపోజ్ నేనేం చేసేవాడిని అంటే ఏమో తిన్నప్పుడు, అంతకుముందు రకరకాల అపోలు ఉన్నాయి కదా, జస్ట్ తిన్నప్పుడు వాక్ చేసుకుంటూ వెళ్ళి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మై డైజెస్ట్ సిస్టమ్, నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ఈ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు, నాకు మంచి శక్తిని సామర్థ్యం ఇస్తున్నారు, రియల్లీ 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 థ్యాంక్ యూ సో మచ్, ఇంత శక్తి సామర్థ్యం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని జస్ట్ అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు హ్యాపీగా చాలా సునాయాసంగా అరిగిపోతుంది. ఎర్లీ మనం చాలా కంఫర్టబుల్గా లేస్తాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనతో మన కమ్యూనికేషన్ చాలా పాజిటివ్గా ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మనము పొగడాలి. మన లోపల ఉన్నటువంటి సోల్ని ఎప్పుడైతే పొగొడతామో అప్పుడే మన జీవితంలో వచ్చేవాళ్ళతాయి. గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ మనము ఈ విషయంలో పొందడం అనేది చాలా చాలా ఈజీ. కానీ మనం తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తున్నాం. ఆ తప్పులు అంటే ఇన్ ద సెన్స్ మన సొసైటీ అలా ఉంది కాబట్టి మనం కొన్ని నేర్చుకున్నాము, అలా పాటించాము. నేను కూడా ఒకప్పుడు అలా నేర్చుకున్నామండి కాబట్టి. కానీ చాలా చాలా ఈజీ. మనం ఈ భూమి మీద మనకు కావాల్సిన అన్ని తీసుకొచ్చి పెడుతుంది మన మైండ్. కేవలం దాన్ని పొగుడుతూ ఉంటే చాలు, అంతే. మీరు కష్టపడవలేదు ఎక్కువ, నామినల్గా చేసుకుంటూ వెళ్తండి. ఎక్కడి నుంచో వచ్చాము, ఎక్కడికి వెళ్ళిపోతాము. ఇక్కడ ఏంటంటే హ్యాపీగా జీవించాలంటే మనం ఇది పొగుడుతూ ఉంటే మనకు కావాల్సినవి వస్తూ ఉంటాయి. సో సెకండ్ థింగ్. సో థర్డ్ థింగ్ ఏంటంటే లాంగ్వేజ్ ఇన్ ద సెన్స్ మన యొక్క మానసిక స్థితి
మనం మీ యొక్క విశ్వశక్తితో కానీ, ఆ దేవుడితో కానీ, ఆ యూనివర్స్తో కానీ, లేదా మన యొక్క సోల్తో కానీ మనం కమ్యూనికేట్ అయ్యే లాంగ్వేజ్ ఏంటి అంటే మన యొక్క మానసిక స్థితి. సో ఈ 3 పాయింట్స్ అనేవి నేను ఈరోజు టీచ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. రిజల్ట్ రావాలి అంటే మనకు చాలా తక్కువ టైంలో రిజల్ట్ రావాలి అంటే ఇది కంపల్సరీగా ఉండాలి. మీరే ఎక్స్పీరియన్స్ అవుతారు. డైలీ మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవడం, పగొట్టుకుంటూ ఉండటం వల్ల ఆటోమేటిక్గా మీరు తెలియకుండానే మీరే ఎక్స్పీరియన్స్ అవుతారు. సో కాబట్టి ఈ 3 పాయింట్స్ అనేవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నటువంటి అంశాలు. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి రాంబాబు సార్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సూపర్ అమేజింగ్, రియల్లీ చాలా 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 బాగుంది. ఎందుకంటే మన ఎల్లో హెల్త్ ఆఫ్లైన్ మీటప్ ఫస్ట్ సెషన్ చాలా ఎనర్జెటిక్ గా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దీన్ని మనం చెప్పుకున్నట్లే కాకుండా మీరు డే టు డే ఎలా ప్రాక్టీస్ చేస్తారో, నడుస్తూ మీ లోపల ఎలా మాట్లాడుకుంటారో, ఆ మాటలు మాట్లాడుకుంటూ నడుస్తూ ఒక 5 minutes మాకు చూపించండి. ప్రజెంట్ ఇప్పుడు మీరు ల్యాప్టాప్ ముందు ఉన్నారా, మొబైల్ ముందు ఉన్నారా? సార్ సిస్టమ్ ముందు ఉన్నారు. సో మీరు అక్కడనే నుంచొని నిలబడి మీరు నడుస్తూ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను, దానికి కృతజ్ఞతలు చెప్తున్నాను, ఏదైతే మీరు చెప్తున్నారో, మీరు డేలో ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో అది మాకు చూపించండి. ఆ చూపించిన తర్వాత ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక 5 minutes మాకు చూపించండి. మిగతా 5 minutes వేరే వాళ్ళ చేత చేపించండి. ఇప్పుడు వీళ్ళందరూ మీకు కనపడుతున్నారు. ఓకే, ఓంకార్ గారు మీరు సరిగ్గా చేయట్లేదండి, సురేష్ గారు మీరు సరిగ్గా చేయట్లేదు, కళ్యాణి మేడం గారు మీరు సరిగ్గా చేయట్లేదు. సో మీరు ఏదైతే ప్రాక్టీస్ చేశారో అది మేము చూడాలి. ఏం మాట్లాడుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఎమోషన్స్ బయటికి తీసుకొచ్చుకుంటున్నారో మేము చూడాలి. అని మీరు చేసింది మేము కరెక్ట్ గా చేస్తున్నాం అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఒక 5 minutes ఎల్లో హెల్త్ వాక్ అందరు కూడా చాట్ బాక్స్ లో కామెంట్ చేయండి. YH వాక్. సో కిషోర్ బాబు గారు మన ఎల్లో హెల్త్ సిస్టమ్ లోకి ఒక కొత్త కాన్సెప్ట్ ని ప్రవేశపెట్టారు. దాని పేరు ఏంటంటే ఎల్లో హెల్త్ వాక్ అన్నమాట. మనం నడిచేటప్పుడు ఎట్లా మాట్లాడుకోవాలి, ఎందుకంటే నాకు చాలా మంది కంప్లైంట్స్ వస్తున్నటువంటి వాటందరికీ ఇప్పుడు మీరు చెప్పింది సొల్యూషన్ అనమాట. నాకు ఎవరు కాల్ చేసినా నాకు తగ్గట్టు వెనకపోయాను, వర్రీగా ఉన్నాను అనుకున్నటువంటి వాళ్ళందరికీ సో మీరు చెప్పింది రైట్ సొల్యూషన్. సో ఇప్పుడు మీరు దాన్ని ఎలా చేస్తారు? మీరు క్లాసులో మా ముందు ఉన్నారని అనుకోవద్దు. మీ డే టు డే ఎగ్జిక్యూషన్ కాకపోతే కూర్చొని ఉన్నారు, మిగతా మేమందరం నుంచొని చేస్తాం దాన్ని, నడుస్తూ అటు ఇటు అటు ఇటు. మీరు దాన్ని చేసి ఒక 5 minutes చూపించండి. మీ యొక్క ఎక్స్ప్రెషన్స్ ని గమనిస్తాము, గుర్తిస్తాము. సో ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకోగలుగుతాం. ఓకేనా? ఇస్ ఇట్ రైట్? రైట్ పాయింట్ ఎవరివన్? మాక్సిమం లాగుతాం కిషోర్ గారి దగ్గర నుంచి. లాగి రేపటి నుంచి కాదు, ఆన్ ద స్పాట్ లో ఇప్పుడే మనం అప్లై చేద్దాం. ఓకే, సో కిషోర్ గారు మీ కమ్యూనికేషన్ మీరు ఎలా చేసుకుంటారు? ఒక 5 minutes ఇమాజిన్ చేయండి, కిషోర్ గారు వాక్ చేస్తున్నారని ఇమాజిన్ చేసుకోండి. ఎందుకంటే ప్రజెంట్ ఆయన సిస్టమ్ ముందు ఉన్నారు కాబట్టి నడవలేరు, నడిస్తే మనకు అంత క్లియర్ గా అర్థం కాదు. సో మనం అందరం దీన్ని ఇప్పుడు నడుస్తూ ప్రాక్టీస్ చేద్దాం. కిషోర్ బాబు గారు చెప్పిన తర్వాత ముందు ఎక్కించుకొని మైండ్ కి. కిషోర్ బాబు గారు 5 minutes మీ రెగ్యులర్ ప్రాక్టీస్ చూపించండి. ఇప్పుడు మీరు టీచ్ చేసినటువంటి కాన్సెప్ట్ ని చూపించండి. పొగడుతున్నా అంటే కమ్యూనికేషన్ ఏం చేస్తారు, మీరు రెగ్యులర్ గా ఏం చేస్తారో అది మాకు చేసి చూపించండి. మేము ఉన్నామని మర్చిపోయి చేసి చూపించండి. ఎందుకంటే మీరు చేసి చూపించినప్పుడు మేము దాన్ని గట్టిగా పట్టుకుంటాం. టీచ్ చేసినప్పుడు కొంతవరకు పట్టుకున్నాం, చేసి చూపించినప్పుడు ఇంకొద్దిగా పట్టుకుంటాం. సో దాన్ని మేము ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కొద్దిగా మీరు కరెక్షన్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ పట్టుకుంటాం. సపోజ్ నేను కనుక ఫుడ్ తిన్నాను అనుకోండి, అంటే అంతకుముందు గ్యాస్ 4-5 మీ లైఫ్ సీన్స్ లో మీరు ఇప్పుడు టీచ్ చేస్తున్నట్టు కాకుండా మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేసేది చేయండి, వింటా ఉంటుంటాం అంతే. మీరు ఎలా మీ కళ్ళు ఎలా మూసుకుంటారు, ఎలా ఫీల్ అవుతారో మేము గమనిస్తూ ఉంటాం. ఇమాజిన్ చేయండి, ఇప్పుడు కిషోర్ బాబు గారు నడుస్తున్నారు, ఆయన నడుస్తూ చేసే ప్రాక్టీస్ ఇది. కాకపోతే ఈ క్లాస్ లో నడవలేరు కాబట్టి మనం కూర్చొని చూపిస్తున్నారు కదా, ఆయన ఏం మాట్లాడుకుంటున్నారో మనం వింటాము. మనం లేచి నడిచి ప్రాక్టీస్ చేద్దాం తర్వాత. ప్లీజ్ కంటిన్యూ చేయండి. 5 minutes. I really thank you so much to my digestive system. నేను తిన్నటువంటి ఆహారాన్ని, ఈ చేపల కూరని బాగా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు మంచి శక్తిని, సామర్థ్యాలు ఇస్తున్నారు.
నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. ఐ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ టు మై డైజెస్టివ్ సిస్టమ్. ఐ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఐ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇన్ మై బాడీ. ఐ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అంత మంచి ఇంత హెల్దీగా వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక ప్రాక్టీస్ చేసేది. ఇంకా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ లో కానీ రిలేషన్స్ లో కానీ ఓవరాల్ మీరు చేసే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అంటే నా దగ్గర ఎప్పుడు ఈ మనీ ఉంటుంది, ఈ బాక్స్ ఉంటుంది, మనీ బాక్స్. ఓకే. మన హెల్త్ లో నేను ఆర్థికంగా బాగున్నాను ఉంటుంది కదా కాన్సెప్ట్, నా ఫోర్త్ పాయింట్. సో ఫోర్త్ పాయింట్, నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆర్థికంగా బాగున్నాను అనే పాయింట్ దగ్గర ఏం చేస్తానంటే ఇది ఆల్రెడీ నా ఎప్పుడు హోంవర్క్ దగ్గర ఉంటుంది. ఐ రియల్లీ థ్యాంక్ యూ ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. మీ పట్ల నేను ఏదో తప్పు చేస్తుంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను ఏమన్నా తప్పులు చేసి ఉన్నాను, మీ పట్ల తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉన్నానేమో, ప్లీజ్ ఫర్గివ్ మీ అని ఫర్గివ్ చేసి తర్వాత ఐ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మనీ. అనేక ఆదాయ మార్గాల ద్వారా నా జీవితంలోకి అతి సునాయాసంగా ప్రవేశించి నన్ను గొప్ప ఐశ్వర్యవంతుని చేసినందుకు ఐ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ మనీ. ఐ లవ్ యూ సో మచ్. మీరంటే నాకు చాలా ఇష్టం అని ఇది ఎప్పుడు ఉంటుంది సార్ నా దగ్గర. మనీని జస్ట్ ఫీల్ అవుతూ చేస్తాను ఆర్థికంగా. సో ఇన్ ద సిమిలర్ వే అప్రిషియేషన్ అంటే ఇన్ ద సెన్స్ ఎర్లీ మార్నింగ్ లేవగానే జస్ట్ అనేక మాటలతోటి అంటే నా లోపల ఉన్నటువంటి ఆ యొక్క సోల్ తోటి కనెక్ట్ అయ్యి డైలీ అప్రిషియేషన్ చేస్తూ ఉంటాను. చేయండి ఆ ప్రాక్టీస్ ఎలా ఉందో చూస్తాం మేము. అది కూడా ఆ ప్రాక్టీస్ అంటే ఇన్ ద సెన్స్ అనేక నామాలంటే ఐ మీన్ రకరకాల పేర్లు ఉంటాయి కదా సార్. ఐ మీన్ చాలా ఐశ్వర్యం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మంచి కుటుంబాన్ని ఇచ్చారు, ఐ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి పేరెంట్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి పిల్లల్ని ఇచ్చారు, ఐ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. తల్లిదండ్రుల నుంచి గొప్ప ఆస్తులను ఇచ్చారు, సంపాదన ఇచ్చారు, నాకు మంచిగా బట్టలు ఇచ్చారు, మంచిగా ఫుడ్ ఇచ్చారు, ఐ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ప్రతి ఒక్క అవసరత కూడా మీకు తెలుసు, అది ఇచ్చేశారు, నేను పొందుకున్నాను. ఐ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మై మైండ్. ఐ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీలో అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నాకు తెలుసు, కనుక మీరు ఏదైనా చేయగలరు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగే శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి నాకు తెలుసు. కనుక మీకు నా ప్రతి అవసరాన్ని కూడా చాలా సునాయాసంగా తీర్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మై మైండ్ అని. ఇంకా అనేక నామాలు పేర్లతోటి డైరెక్ట్ గా అనేక దాదాపు ఒక 50 నేమ్స్ 30 నేమ్స్ తోటి అలా ప్రైస్ చేస్తూ ఉంటాం. సో డైజెస్టివ్ సిస్టమ్ గురించి చెప్పారు, ఫైనాన్స్ గురించి చెప్పారు, ఆధ్యాత్మిక పరంగా కనెక్ట్ అవ్వడం చెప్పారు. రిలేషన్స్ పట్ల ఎలా మాట్లాడుకుంటారు? లైక్ రిలేషన్స్, సోషల్ రిలేషన్స్, వాటి గురించి ఏమైనా మాట్లాడుకునే తీరుందా? యాక్చువల్ గా సోషల్ రిలేషన్స్ అంటే స్టార్టింగ్ లో మా వైఫ్ ని భయంకరంగా తిట్టుకునేవాడిని నేను. అంటే లోపల ఆమె తెలియదు, భయంకరం అనేది ఎంత ఒత్తి వస్తుందో చూడండి లోపల నుంచి. ఆమెని ఎట్లయినా చూపించాలి ఆమెకి నా కసి అని రకరకాలుగా తిట్టుకునేవాడిని. కానీ దాని వల్లే నాకు డిస్కంఫర్ట్ కలుగుతుందని తర్వాత తెలిసింది. అసలు దాని వల్లే గ్యాస్ ట్రబుల్ వస్తుందని తర్వాత తెలిసింది. అంటే ఆమె జాబ్ చేస్తూ ఉండేది, అంటే మన దగ్గరికి మనీ అంటే అవసరానికి గబుక్కనే అడుగుతుంటే ఇవ్వడం లేదు, ఏంటో ప్రశ్నిస్తూ పెడుతుంది అనుకొని చాలా నెగిటివ్ గా మాట్లాడుకునేది ఆమె గురించి. ఏంటబ్బా ఇలా చేస్తుంది, ఇట్లా చేస్తుందని. అప్పుడు ఆమె నుంచి కూడా అతనికి వ్యతిరేకత వచ్చింది. ఇంకా కమ్యూనికేషన్ షిఫ్ట్ చేశాను. ఏం షిఫ్ట్ చేశారు, ఎలా షిఫ్ట్ చేశారు? ప్లీజ్ షిఫ్ట్ చేశాను, అది చెప్తున్నాను సార్. ఎట్లా అంటే మా భార్యని క్షమించమని అడుగుతాను, అంటే డైరెక్ట్ గా అడగను, జస్ట్ క్షమించమని అడుగుతూ నా మైండ్ ని క్షమించండి, ఆమెకి మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఆమె నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఆరోగ్యం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మై మైండ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించండి ఆమె తిట్టినందుకని. ఆమెని తిట్టడము, ఫర్గివ్ చేసుకోవడము, ఆమె బాగుండాలని కోరుకోవడం స్టార్ట్ చేశాను. మేము చూస్తాం, ఎందుకంటే మేము నేర్చుకుంటాం. సార్ మీరు టీచ్ చేయండి, మేము నేర్చుకుంటాం ఇప్పుడు.
మీరు ఎలా చేస్తుంటారు, ఏం మాట్లాడుకుంటారు, ఒక హాఫ్ మినిట్ మాట్లాడి చూపించడం నాకు. యా యాక్చువల్గా మా వైఫ్ని రకరకాలుగా అనుకునేవాడిని కాబట్టి అసలు నాకు అక్కడే స్టార్ట్ అయింది అర్థమైంది కాబట్టి ఆ, ఇట్లా పెట్టుకొని ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్గివ్ మీ అని మా వైఫ్ని ఫర్గివ్ చేయమని చెప్పి ప్లీజ్ ఫర్గివ్ చేయండి. నా వైఫ్ని అనవసరంగా తిడుతున్నాను. నా మనస్ఫూర్తిగా నేను క్షమాపణ అడుగుతున్నాను. ప్లీజ్ క్షమించండి. నన్ను క్షమించండి. నేను చాలా తప్పు చేస్తున్నాను. క్షమించండి. ఆమె బాగుండాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమె సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని. ఆమె పిల్లల పట్ల చాలా రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంది. నాకు తెలియకుండానే నేను తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఆమె తీసుకొని చాలా టేక్ ఓవర్ చేసి ఇంత గొప్ప రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఉండి ఆమె సంతోషంగా ఉండాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మై మైండ్, థ్యాంక్ యూ సో మచ్. ఆమెకి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు కానీ కమ్యూనికేషన్ స్టార్ట్ చేశాను. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇట్స్ ఎనఫ్. మాకు మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది మేము చూసాము అనమాట. సో ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేస్తాము. ఇప్పుడు మీరు కోచ్ అన్నమాట. అందరూ వీడియోస్ క్యామ్స్ ఆన్లో ఉంచండి. ఎందుకంటే కిషోర్ బాబు గారు ప్రాక్టీస్ చేస్తామని మనం గమనించామా, ఏదో చేసాము అన్నట్టు చేయలేదు అనమాట. చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇంటెన్సిటీ గమనించారా? మనస్ఫూర్తిగా కృతజ్ఞత క్షమాపణ చెప్పేటప్పుడు అసలు బాడీ లాంగ్వేజ్ అయిపోయి తల ఇలా బెండ్ అయిపోయి ఈస్ ఫీలింగ్ టూ మచ్. సో ఫీలింగ్స్ వల్లనే రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీకు అంతవరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం అందరం కూడా దీన్ని ప్రాక్టీస్ చేద్దాం. మీరు ఉన్నటువంటి ప్లేస్లో నుంచి లెగవండి. మీరు మాకు కనబడకపోయినా పర్వాలేదు, మీ ఇంట్లో తిరగండి. ఇప్పుడు కిషోర్ బాబు గారు ఏమైతే మాట్లాడుకున్నారో, ఎలాగైతే ఎక్స్పీరియన్స్ అయ్యారో, ఏం మాట్లాడుకుంటూ లోపల వచ్చారో అవి మాట్లాడుకుంటూ మీ ఇంట్లో వాక్ చేయండి. 2 minutes టైము. సో 7:47 అయింది, అప్ టు 7:50 వరకు. అందరూ కూడా ఎవరు కూడా కూర్చొని ఉండొద్దు. అందరూ కూడా లెగవండి, కెమెరాస్ ఆన్ చేయండి. సో దట్ కొద్దిగా అబ్జర్వ్ చేయగలుగుతాం, కొద్దిగా బెటర్గా గైడ్ చేయగలుగుతాం. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను కిషోర్ బాబు గారు. నేను కొంతమందిని అబ్జర్వ్ చేస్తుంటాను. బెస్ట్ పర్సన్ పికప్ చేద్దాం. హూ ఇస్ డూయింగ్ బెస్ట్. సద్దాం డూయింగ్ గుడ్. సద్దాం చాలా బాగా చేస్తున్నాడు. బాడీ లాంగ్వేజ్ మారాలి. మీరు కూర్చున్నట్టే కూర్చొని అనుకుంటే కాదు, ఫీల్ అవ్వాలి. మనం కిషోర్ బాబు గారిలో చూసాం కదా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ చేతులు పద్దాకులు ఊగుతున్నాయి అనమాట. ఆయనకి బాడీ ఊగుతుంది, చేతులు ఊగుతున్నాయి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఊగిపోతున్నాయి. సో నడుస్తూ ఉండండి, బాడీని ఊపండి, ఫీల్ అవ్వండి, డీప్ గా కనెక్ట్ అవ్వండి. సద్దాం చాలా బాగా చేస్తున్నారు. గుడ్. ఇంకా కొంతమంది కెమెరాస్ ఆఫ్ లోనే ఉన్నాయి. జితేంద్ర గారు బాగా చేస్తున్నారు. జితేంద్ర గారు లేచి నడవండి, నడుస్తూ చేయండి. మీరు నాకు కనపడకపోయినా పర్లేదు, కెమెరాలు అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఎంత కొంత కనపడుతుంటారు. ప్రసాద్ గారు లేచి నడవండి, కూర్చొని కాదు. గెటప్, గెటప్. దిస్ ఇస్ వాక్, దిస్ ఇస్ అ వాకింగ్ టైం. అందరు కూడా వాక్ చేయండి, కూర్చొని ప్రాక్టీస్ చేసేది కాదు. అందరూ కూడా వాక్ చేయండి, నడవండి, నడుస్తూ మాట్లాడండి. నడుస్తూ మాట్లాడటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనం నడుస్తూ నెగిటివ్ గా మాట్లాడుకుంటున్నాం. నడుస్తూ నెగిటివ్ గా మాట్లాడుకోవడం అడాప్ట్ అయిపోయింది మనకి. లెగుస్తూ నడుస్తూ నాకు అది బాగాలేదు, ఇది బాగాలేదు, పద్దాలు నడుస్తూ ఇదే మాట్లాడటం అలవాటు అయిపోయింది. మీరు నడుస్తున్నారు అంటే మీ లోపలికి ఆటోమేటికల్ గా మాటలు మారి రావాలి బయటికి. లాస్ట్ మినిట్ అందరూ నడవండి. దిస్ ఇస్ ఎల్లో హెల్త్ వాక్. సో ఇంట్రడ్యూస్డ్ బై కిషోర్ బాబు. నడవండి. శ్రీలత మేడం గారు సూపర్ గా చేస్తున్నారు. ఒకసారి శ్రీలత మేడం గారికి వెళ్ళి చూడండి. అసలు కంప్లీట్ గా దండం పెట్టి అసలు ఆవిడ భగవంతుడితో మమేకం అయిపోతున్నారు. అండ్ షీఈస్ టాకింగ్ హర్ సెల్ఫ్ ఇంటర్నల్. వెరీ గుడ్. కమాన్, డూ ఇట్. డూ ఇట్.
యా ప్రసాద్ గారు, మీరు నాకు కనపడుతున్నారు, మీరు నాకు కనపడకూడదు, నడుస్తూ కనపడాలి. అంటే మీరు నాకు స్క్రీన్ లో కనపడుతున్నారంటే మీరు చేయటం లేదని అర్థం. గెటప్, లెగవండి అక్కడి నుంచి, నడవండి. మీరు నాకు స్క్రీన్ లో అప్పుడు వస్తూ పోతూ కనపడాలి. మీరు ఒకేసారి కూర్చొని ఉండటం కాదు, నడవాలి. ఇట్స్ వాకింగ్ టైం, దిస్ ఇస్ వాక్. సో మీరు ఎవ్రీడే పార్క్ లో వాక్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ లో మీరు వాక్ చేయండి. పక్కన ఫ్రెండ్స్ ని పెట్టుకొని వాక్ చేయబాకండి. అలాగే దండాలు పెట్టమని ఏం కాదు, మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ పాజిటివ్ గా హ్యాపీగా కమ్యూనికేట్ అవుతూ మీతో మీరు వాక్ చేయండి. మీరు డైలీ పార్క్ లో గంటలు గంటలు నడుస్తూ నాకు అది జరగలేదు, ఇది జరగలేదు, వాడు అట్లా అన్నాడు, వీడు ఎట్లా అన్నాడు అంటే నెగిటివ్ గా మాట్లాడుకుంటా ఉంటే డిసీజెస్ తగ్గవు. కొన్ని సంవత్సరాలు మీరు వాకింగ్ చేసిన డిసీజెస్ తగ్గవు. సో వాట్ ఈస్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అందరు కూడా వచ్చి కూర్చోండి. సో చాట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఎంత పర్సెంటేజ్ ఎఫెక్టివ్ గా చేశారు. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు సెల్ఫ్ గా అనాలిసిస్ చేసుకోండి. కిషోర్ బాబు గారు అదే చెప్తున్నారు. ఎంత పర్ఫెక్ట్ గా ఇప్పుడు మీరు వాక్ చేశారు, ఎంత పర్సెంటేజ్ మీరు ఇన్వాల్వ్ అయ్యారు. జెన్యున్ గా చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, జెన్యున్ గా మెన్షన్ చేయండి. జెన్యున్ గా యు ఆర్ ద కోచ్ అండ్ యు ఆర్ ద స్టూడెంట్. సుజాత మేడం గారు 50, సురేష్ గారు, కోమల మేడం గారు 75, సద్దాం గారు 100. సూపర్ పర్సెంటేజ్ కావాలి. వేద మేడం గారు 100%. కమాన్. ఓంకార్ గారు, ప్రసాద్ గారు 90%. గుడ్ 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 గుడ్. సో 1 minute బ్రేక్, రిఫ్లెక్ట్ అవ్వండి కాసేపు కూర్చొని. ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది కాసేపు ఆలోచించండి, ఒక్క సెకండ్. ఇంకా ఎలా చేస్తుంటే ఇంకా బాగుండేది. అంటే మీరు ఆల్రెడీ ఒక 2 minutes వాక్ చేశారు, బాగుంది, గుడ్, అటెంప్ట్ ఇచ్చారు ఫస్ట్. సో కొంతమంది 30% చేశారు, 50% చేశారు, 70% చేశారు, 100% చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వాక్ ని ఇంకొద్దిగా ఏం చేస్తే ఇంకా బాగుంటది. ఏమైనా బల్బ్ వెలిగిందా? బల్బ్ వెలిగినటువంటి వాళ్ళు బల్బ్ ఆన్ అని చాట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బల్బ్ ఆన్, బి ఆన్ అని చాట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బల్బ్ ఆన్. ఓకేనా? సో చాలు, రిఫ్లెక్ట్ అయిన టైం చాలు. ఇంకా లేకుండా మళ్ళీ నెక్స్ట్ 2 minutes వాక్. ఇందాక చేసిన దానికన్నా బెటర్ గా చేయాలి ఇప్పుడు. ఇందాక చేసిన వాక్ కన్నా ఇప్పుడు బెటర్ గా ఉండాలి. గెటప్ ఎవ్రీవన్. మీరు నా కెమెరాస్ ముందు కనపడొద్దు, వాక్ చేస్తూ ఉండాలి. మీ బాడీ లాంగ్వేజ్ కనిపించాలి, నిజంగా కృతజ్ఞత కనిపించాలి. ఆ బాడీ లాంగ్వేజ్ లో థ్యాంక్ యూ నిజంగా కనిపించాలని. అది కూర్చొని ఉంటే రాదు, వైల్ వాకింగే వస్తుంది అనమాట. సుజాత మేడం గారు కదలండి, నేను ఇంకా టీచ్ చేయడం అయిపోయింది, మీరు ప్రాక్టీస్ చేయటం. కమాన్, నేను గమనిస్తున్నాను ఎవరు బాగా చేస్తున్నారు, అనౌన్స్ చేస్తున్నాను. యా నవీన్ కుమార్ సూపర్, సూపర్ గా చేస్తున్నారు. కమాన్ ప్రసాద్ గారు ఎక్సలెంట్. దండం పెడుతుండటమే కాదు, కమాన్ బాడీని లాంగ్వేజ్. ఒకసారి నవీన్ కుమార్ ఎవరినైతే నేను సూపర్ అంటానో ఒక పర్సన్ ఒక సెకండ్ ఆయన అబ్జర్వ్ చేయండి, మీకు ఒక ఐడియా ఫామ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. కమాన్. యా రామరెడ్డి గారు సూపర్, గుడ్. కమాన్. యా రాజిరెడ్డి సూపర్, కమాన్. ఇందాకన్నా బెటర్ గా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ మారాలి, నిజంగా ఫీల్ అయ్యేటువంటి పర్సంటేజ్ పెరగాలి. సో మీలో చాలా టాప్ పవర్ ఉంది, దాంతో మాట్లాడుకోండి, దానికి థ్యాంక్స్ చెప్పండి, దానికి ఎలా పర్మిషన్ ఇవ్వండి. మీ లైఫ్ లో మెరాకిల్స్ జరగడానికి పర్మిషన్ ఇవ్వండి. కమాన్. గుడ్ గుడ్. ఇందాకన్నా స్లో అయ్యారు అందరూ కూడా. కమాన్. జితేంద్ర బాగా చేస్తున్నారు, సూపర్. ప్రసాద్ జెన్కో సూపర్. టి గోపాలకృష్ణ కమాన్, బాగుంది. ప్రసాద్ సంగారెడ్డి గుడ్. విష్ణువర్ధన్ రెడ్డి గారు సూపర్. యా కమాన్. ఇది సేమ్ ఇలానే చేసేవారు కిషోర్ బాబు గారు. ఏం టీచ్ చేశారో ఇది మన ప్రజెంట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. వెంకట గణేష్ సూపర్. యా అంజీ నడవండి, మీరు నా కెమెరా ముందే కనిపిస్తున్నారు, అటు ఇటు తిరగట్లేదు. నడవండి. మీ అందరికీ కూడా డైలీ వాక్ చేసే అలవాటు ఉంది. ఇంట్లో కూరగాయలు తేడానికి బయటకు వెళ్తారు, ఇంట్లో వాక్ చేస్తూ ఉంటుంటారు. కాసేపు మీతో మీరు మాట్లాడుకోండి, మీలో ఉన్నటువంటి హైయెస్ట్ ఫోర్స్ తో కనెక్ట్ అవ్వండి.
గుడ్. మళ్ళీ సెకండ్ టైం కూడా శ్రీలత మేడం గారి టాప్ లో ఉన్నారు. శ్రీలత మేడం గారే టాప్ లో ఉన్నారు మళ్ళీ సెకండ్ టైం కూడా. కళ్యాణి మేడం గారు లేచి నడవండి, లేచి వాక్ చేయండి, మాట్లాడుకోండి. సో ఎలా మాట్లాడాలనేది కిషోర్ బాబు గారిని చూసాం మనం. ఇంకెప్పుడన్నా మనం మాట్లాడుకోకపోతే యాక్షన్ తీసుకోవాలి మనం. యా, స్క్రీన్లు అన్ని కదులుతున్నాయి అన్నమాట. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు ప్రాక్టీస్. గుడ్ 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 గుడ్, సూపర్, చాలా బాగుంది. ఎనర్జీ పెరిగింది అనమాట. ఓకే, యా. సో వచ్చి కూర్చోండి. ఓకే, సో ఇందాటి కన్నా ఇంప్రూవ్ అయిందా? ఫస్ట్ ప్రాక్టీస్ కన్నా సెకండ్ ప్రాక్టీస్ ఇంప్రూవ్ అయిందా? ఇంప్రూవ్ అయితే ఐఎన్ చాట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంప్రూవ్ అయితే ఐఎన్ చాట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సేమ్ ఉంటే సేమ్ అని కామెంట్ చేయండి. సేమ్ ఉంటే సేమ్ అని కామెంట్ చేయండి. ఇంప్రూవ్ అయితే ఇంప్రూవ్ అని కామెంట్ చేయండి. సేమ్ అయితే సేమ్ అని, ఇంప్రూవ్ అయితే ఇంప్రూవ్ అని చాట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో సేమ్ ఉంది ప్రసాద్ గారు, ఎక్కడ చేంజ్ చేసి మార్చండి ప్రసాద్ గారు. నడవాలి, సేమ్ ఉంది అంటే నడవాలి. సేమ్ ఉంది అంటే ఎక్కువ నడవలేదు అని అర్థం, మీరు వాక్ చేయలేదు. మన మోషన్ మారినప్పుడు, మన యొక్క కదలికలు మారినప్పుడు మన మైండ్ కూడా పాజిటివ్ కన్వర్ట్. సో ఒకసారి మళ్ళీ రిఫ్లెక్ట్ అవ్వండి, ఇంకా ఏం చేస్తే బెటర్ అవుతుంది, ఇదే ప్రాసెస్ ఇంకా ఎలా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో లాస్ట్ టైం ప్రాక్టీస్ చేయబోతున్నాము. 1 minute రిఫ్లెక్ట్ అవ్వండి. ఫస్ట్ టైం చేసాము, సెకండ్ టైం చేసాము, మూడోసారి ఏం చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకొద్దిగా ఏం యాడ్ చేయొచ్చు నేను. నడవాలన్నటువంటి వాళ్ళు లేచి నడవండి, చేతులు కదిలిన వాళ్ళు కదిలేయండి, మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వండి. ఈ పాయింట్స్ ని యాడ్ చేయండి దాని లోపలికి. ఇందా చూసాం కదా కిషోర్ బాబు గారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్, దిగిపోవాలన్నమాట. యాజ్ ఇట్ ఈస్ గా మోడల్ చేసేసేయాలి, కాపీ కొట్టేసేయాలి. ఓకే, సో రిఫ్లెక్ట్ అయింది చాలు. లాస్ట్ 2 minutes, దిస్ ఇస్ ద లాస్ట్ టైం. గెటప్ గెటప్ ఎవ్రీవన్. కుర్చీలో నుంచి లెగవండి, కదలండి, బాడీ కదలాలి, మాట్లాడుకోవాలి. ఓంకార్ మారిపోయారు, చేంజ్ అయిపోయింది. ఓంకార్ లో మారిపోయింది, ప్యాటర్న్ మారిపోయింది. ఓంకార్ లో ఫస్ట్ ప్రాక్టీస్ కి, సెకండ్ స్టెప్ కి, థర్డ్ స్టెప్ కి మారిపోయింది. కమాన్, గుడ్, మేక్ ఇట్ ఫాస్ట్. ప్రసాద్ గారు బాగా, ప్రసాద్ జెన్కో సూపర్ గా చేస్తున్నారు. సో హీస్ రియల్లీ టాకింగ్. మీరు నిజంగా మాట్లాడుతున్నప్పుడు మీ బాడీ, చేతులు, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అని డిఫరెంట్ అయిపోతాయి. కమాన్. యా, నవీన్ కుమార్ అయితే అసలు ఆర్డర్ వేసి కమాండ్ వేసినట్టు మాట్లాడుతున్నాడు అనమాట. అలానే మాట్లాడుకోవాలి. సో మీ లోపల ఉన్నటువంటి ఒక బెస్ట్ ఫ్రెండ్ తో మీరు మాట్లాడుకోవాలి. ఈ ప్రపంచంలో మీకు అన్నిటినీ అందించగలిగేది ఆయనే. సో ఆ పర్సన్ తో మనం వెరీ ఎఫెక్టివ్ గా మాట్లాడుకోవాలి. కమాన్, గుడ్. యా, ప్రసాద్ గారు పద్దాకులు దండం పెట్టినట్టే కాదు, చేతులు తీయండి, క్లాప్ చేయండి. నాకు అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, సూపర్, యువర్ అమేజింగ్, గ్రేట్, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ. ఎన్ని పొగడ్తలు ఇవ్వగలుగుతారో అన్ని పొగడ్తలు ఇచ్చేసేయండి. సో ఆల్రెడీ ఇచ్చినటువంటి వాటికి థ్యాంక్స్ చెప్పండి. ఫ్యూచర్ లో రావాల్సింది నాకు ఇస్తావు కాబట్టి థ్యాంక్స్ చెప్పండి మళ్ళీ ఫర్దర్ గా. సో ఎక్కడో తెలుసో తెలియక మనం కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాము, సారీ చెప్పండి. ఇంతవరకు మనం ఆయన యాక్సెస్ అవ్వలేదు. ఇంతవరకు అసలు నిన్ను మర్చిపోయి అన్ని ప్రపంచం అంతా తిరిగాను. అది మనం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అన్నమాట. సో ఆ మిస్టేక్ ను ఒప్పుకోండి. నేను అన్ని చోట్ల నా సమస్యలకు సొల్యూషన్ కోసం దొరికాను, కానీ నీ దగ్గరికి రాలేదు. సో ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. సో త్వరగా నాకు మంచి రిజల్ట్ ఇస్తావని నాకు తెలుసు. ప్లీజ్ కమ్ ఆన్ ఫాస్ట్. సో గుడ్ గుడ్. యా, విష్ణువర్ధన్ రెడ్డి గారు సూపర్. విష్ణువర్ధన్ రెడ్డి గారు తిరుగుతుంటే ఇంట్లో వాళ్ళు వింతగా చూస్తున్నారు. ఆయన పాప, ఏంటి మా తాతయ్య గారు ఎట్లా తిరుగుతున్నారు, ఇంట్లో మనవడు ఉన్నారు, ఏంటి ఆయన ఎట్లా తిరుగుతున్నాడు అంటే అని చూస్తున్నారు. ఓకే, యా, కమాన్ కమాన్, సిట్, వచ్చి కూర్చోండి ఇంకా. ఓకే, వచ్చి కూర్చోండి. సో యాక్చువల్లీ కిషోర్ బాబు గారు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకున్నారు. ఈ టాపిక్ మన లైఫ్ లో సెటిల్ అయిపోవాలి. సో అది సెటిల్ అయిపోవాలి అంటే ఆయన ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో మనం గమనించాలి. సో ఆయన ప్రాక్టీస్ చేసిన దానికి కొద్దిగా దగ్గర కన్నా మనం కొద్దిగా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. సో నేను మీ చేత 3 times చేపించాను. ఫస్ట్ టైం ఒక రకంగా చేశారు, యావరేజ్ గా కూర్చున్నారు, ఎనాలిసిస్ చేసుకున్నారు, ఇంకా ఏం చేస్తే బెటర్ అవుతుంది అని.
రెండో టైం సెకండ్ అటెంప్ట్ ఇచ్చారు, సెకండ్ అటెంప్ట్ కొద్దిగా బెటర్ అయింది, రైట్? మళ్ళీ కూర్చున్నారు, ఎనాలిసిస్ చేసుకున్నారు, థర్డ్ టైం మళ్ళీ చేశారు, ఇంకొద్దిగా బెటర్ అయింది. సో కిషోర్ బాబు గారికి రిజల్ట్ రావడానికి ఈ సెల్ఫ్ ఎనాలిసిస్ కాంట్రిబ్యూట్ చేసింది, రైట్? ఆయన కూడా మన దగ్గరే స్టార్ట్ అయ్యారు, మీరు స్టార్ట్ అయిన ప్లేస్ లోనే ఆయన స్టార్ట్ అయ్యారు. ఆయన ఏం చేస్తున్నాను, ఇది బెటర్ అయిందా లేదా, రేపు ఇంకా ఎలా బెటర్ చేయాలి, ఓకే ఇవాళ ఇంతవరకు చేశాను, రేపు ఇంకా ఎలా చేయాలి, రేపు ఇంకా ఎలా చేయాలి, రేపు ఇంకా ఎలా చేయాలి, తనను తాను అబ్జర్వ్ చేసుకుంటూ రోజు రోజుకి మార్చుకుంటూ కొత్త పాయింట్ ఎక్కించుకుంటూ తనను తాను మార్చుకున్నారు. సో మనం ఏంటంటే గుడ్డెద్దు చేలో పడినట్టు ప్రాక్టీస్ చేస్తా పోతున్నాం అంతే, మొద్దుగా ఏం మార్పు చేయట్లేదు చాలా మంది. కొన్ని నెలల క్రితం ఏ పేజీల మీద హోంవర్క్ రాస్తున్నారు, ఇవాళ కూడా అదే పేజీల మీద హోంవర్క్ రాస్తున్నారు చాలా మంది. సో కొత్తదనం తీసుకొచ్చుకోండి మీ లైఫ్కి, ఏం ఇంప్రూవ్ చేయట్లేదు మీరు. సో మన కమ్యూనిటీలో ఒక్కొక్కరు ఒక్కొక్క కొత్తదనాన్ని తీసుకొచ్చుకుంటున్నారు. ఫస్ట్ హోంవర్క్ రఫ్గా చేశారు పైన, తర్వాత ఇంకొక నీటి పేపర్లోకి వెళ్ళారు, తర్వాత ఎల్లో పేపర్లోకి వెళ్ళారు, తర్వాత ప్రింటెడ్ పేపర్స్లోకి వెళ్ళారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నారు. కానీ కొంతమంది మాత్రం ఫస్ట్ డే నుంచి అదే చెత్త నోట్స్లో రాస్తున్నారు, ఇప్పటికీ కూడా 365 రోజులు అదే చెత్త నోట్స్లో రాస్తున్నారు, ఏం ఇంప్రూవ్ చేసుకోవట్లేదు వాళ్ళు. అంటే ఆయన ఏదో చెప్పాడు చేసి పడేద్దాం, రైట్? నాకు రిజల్ట్ రాకపోతే నాకు రిజల్ట్ రావట్లేదు సార్ అంటే మిమ్మల్ని మీరు ఏమి అనాలిసిస్ చేస్తున్నారు, ఏమి బెటర్ చేసుకుంటున్నారు, ఎక్కడ లోపం జరుగుతుంది, ఇంకా బెటర్గా రేపు నేనేం చేయాలి, నేనేం బెటర్గా చేయాలి, నేనేం బెటర్గా చేయాలి అనేది చేయకుండా మీ లోపల మీరు నెగిటివ్గా సెల్ఫ్ కమ్యూనికేట్ చేసుకుంటూ 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 నాకు కాల్స్ చేస్తారు. మీ కాల్స్ పికప్ చేసేటప్పుడు కొన్ని టైమ్స్ నాకు హెడ్ఏక్ కూడా వస్తుంది. అరే ఇటు మళ్ళీ ఫోన్ చేశాడు రా, ఎన్నిసార్లు చెప్పి నేను ఇదే మాట్లాడుతున్నాడు, ఎన్నిసార్లు చెప్పిన ఇదే మాట్లాడుతున్నాడు, మళ్ళీ చేశాడు రా, ఏం మార్చట్లేదు ఈ మనిషి. అలా కాదు, ఇలా చేయకపోయినా కూడా ఈ నెగిటివ్ కమ్యూనికేషన్ మళ్ళీ చేసేసుకుని మళ్ళీ 2 days మళ్ళీ చేస్తారు. అబ్బా ఈ పర్సన్ ఇంకా మారలేదు, అట్లానే ఉన్నాడు. ఇంకా అలాంటి వాళ్ళ కోసం ఏం చేశానంటే మంత్లీ ప్రోగ్రామ్ ఒక కొత్త ప్యాకేజ్ తీసుకొచ్చి 5,000 పే చేసి మళ్ళీ క్లాస్లని మళ్ళీ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నాను మీ దగ్గర, రైట్? 10 రోజుల క్రితం ఎల్లో హెల్త్లో మీరు ఏ టెక్నిక్స్ పాటించారో 10 రోజుల తర్వాత అట్లీస్ట్ ఇంకొద్ది ఇంప్రూవ్మెంట్ ఉండాలి, దానిలో కొత్తదనం ఉండాలి, ఇన్వాల్వ్మెంట్ పెరగాలి, ఎఫెక్టివ్నెస్ పెరగాలి. నెక్స్ట్ 10 days ఇంకొద్దిగా మారాలి, నెక్స్ట్ 10 days ఇంకొద్దిగా మారాలి. ఇంకొద్దిగా మారాలి అంటే నేను ఏం చేశాను, ఏం చేస్తే బెటర్గా ఉంటుంది అనేది మనం ఆలోచించగలగాలి. సో కిషోర్ బాబు గారు క్లాస్ చెప్తుంటే ఎలా ఉంది అంటే అల్టిమేట్గా ఉంది, అల్టిమేట్గా ఉంది. అందరూ కూడా చాట్ బాక్స్లో అల్టిమేట్ అని కామెంట్ చేయండి. సో అల్టిమేట్నెస్ దేని వల్ల వచ్చింది అంటే తనను తాను ఎనాలిసిస్ చేసుకుంటూ సరి చేసుకుంటూ బెటర్ చేసుకుంటూ మిస్టేక్ను ఒప్పుకుంటూ బెటర్ చేసుకుంటూ మిస్టేక్ను ఒప్పుకుంటూ బెటర్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. నాకు తెలిసి టోటల్ ఎంటైర్ కిషోర్ బాబు గారు జాయిన్ అయిన తర్వాత నాకు గుర్తుంది, నేను ఒక్కసారిగా ఆయనతో ఫోన్లో ఒక 1/2 hour మాట్లాడాను, జస్ట్ ఒక 1/2 hour 40 minutes ఒక్కసారి మాట్లాడాను. సో ఆయన ఒకటే డిసైడ్ అయ్యాడు, పద్దాకులు రాంబాబు సార్ మీద డిపెండ్ అయ్యేది ఏంది, ఆయన చెప్పేది చెప్తున్నాడు కదా, నన్ను నేను మార్చుకోవాలి కదా. సో కంటిన్యూస్గా డిపెండ్ అయ్యేటువంటి పర్సన్స్గా ఉండబాకండి. అంటే ఏంటంటే మీకు మీరు ఒక అవార్డు ఇచ్చేసుకున్నారు, రాంబాబు సార్ ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అంటే నేను చూసుకోనని కాదు, మీరే పద్దాకలు ఆయన మీద ఆధారపడింది, ఆయన చెప్పింది నేను చేశానా, సరిగ్గా చేశానా, చేయకపోతే ఇంకొద్ది బెటర్గా ఎలా చేద్దాం, బెటర్గా చేసినా కూడా రిజల్ట్ రాకపోతే అప్పుడు ఆయన కమ్యూనికేషన్లోకి వెళ్దాం, రైట్? సో నేను మీకు రెగ్యులర్గా అందుబాటులో ఉండటం ఒక అడ్వాంటేజ్ అయితే, రెగ్యులర్గా అందుబాటులో ఉండటం కూడా కొంతమందికి డిసడ్వాంటేజ్. ఎందుకంటే మీరు నా మీద డిపెండ్ అయ్యేటువంటి పర్సన్స్గా తయారవుతున్నారు. క్లియరా? సో ఈరోజు కిషోర్ బాబు గారి క్లాస్ రియల్లీ మనకి ఐ ఓపెనరు. ఆయన ఎలాగ ప్రాక్టీస్ చేసేవాళ్ళు అంటే మీరు ప్రాక్టీస్ చేసినట్టు ఆయన ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ప్రతిరోజు ఎగ్జిక్యూట్ చేయడం. ఆయన ఫస్ట్ రోజే ఇంత ఎఫెక్టివ్గా ఆయన లోపల ఉన్నటువంటి సోల్తో మాట్లాడుకోవడం ఆయన డే 1లోనే ఏం రాలేదు. ఆయనకి డే 1లోనే వచ్చింది అనుకుంటున్నారా? రాదు. డే 1లో ఒక వాక్యం పుట్టుంటుంది లోపల, ఓకే నా లోపల స్పిరిట్ ఉంది, థ్యాంక్ యూ, ఇంకంతకన్నా మాట్లాడుకొని ఉండలేడు ఆయన.
రెండో రోజు కూడా అటెంప్ట్ చేసినప్పుడు ఇంకొక వాకింగ్ కలిసింది దానికి. మూడవ రోజు కూడా మాట్లాడుకున్నప్పుడు ఇంకొక వాకింగ్ కలిసింది. నాలుగో రోజు కూడా మాట్లాడుకున్నప్పుడు ఇంకొక వాకింగ్ కలిసి కొద్దిగా ఫీలింగ్ పెరిగింది లోపల. అట్లా కొన్ని రోజుల పాటు చేసేసరికల్లా అల్టిమేట్ కోచ్ లాగా ఉన్నారు. ఓకేనా? సో ఏదైనా నాకు ఏదైనా బిజీగా ఉండి మాస్టర్ మైండ్ క్లాస్ ఏదైనా కుదరని రోజు కిషోర్ బాబు కాల్ చేసి మాస్టర్ మైండ్ క్లాస్ తీసుకొని స్టేజ్లో ఉన్నారు అనమాట. అవునా కదా? వస్తుంది కదా? నేను ఇచ్చినంత ఎఫెక్టివ్నెస్ ఆయన ఇవ్వగలుగుతున్నారు. ఓకే, సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అందరూ కూడా వన్స్ అగైన్ కిషోర్ బాబు గారికి రియల్లీ థ్యాంక్స్ చెప్పండి. బాగా ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటాను నా క్లాస్ కన్నా కిషోర్ బాబు గారి క్లాస్. నేను రోజు చెప్పి 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 బోరింగ్గా ఉండుంటాను సమెక్స్ ఎంతో ఏదో ఒక టైంలో. కాకపోతే ఏంటంటే కిషోర్ బాబు గారు చెప్పిన టాపిక్ చాలా మంచిది, చాలా మంచిది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయించాలి మీ చేత అనేది చేయించాను. ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ మీరు వాకింగ్ చేసేటప్పుడు మీ ఫ్రెండ్స్తో వాకింగ్ చేయొద్దు. ఎంతమంది ఫ్రెండ్స్తో వాకింగ్ చేస్తున్నారు పార్కుల్లో? ఫ్రెండ్స్ను వదిలేసి వాకింగ్ చేయండి. ఈ వాకింగ్ చేస్తున్నంతసేపు మీతో మీరు మాట్లాడుకుంటూ వెళ్ళండి. అలాగని పార్కులో దండాలు పెడుతూ తిరగబాకండి, మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. జస్ట్ ఈ లోపల ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ ఇస్తూ ఉండండి, నడుస్తూ ఉండండి, ఇస్తూ ఉండండి, నడుస్తూ ఉండండి. బెస్ట్ ఫ్రెండ్తో తిరగండి. మీరు మీ పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్తో కాదు, మీ లోపల ఉన్నటువంటి బెస్ట్ ఫ్రెండ్తో కలిసి తిరగండి. మంచి ఎనర్జెటిక్గా మనం బ్యాక్ వస్తాం. ఓకే, యా, వెరీ గుడ్. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీ మైక్స్ అన్ని ఆన్లోకి తీసుకొస్తున్నాను. నేను జస్ట్ ఫెసిలిటేట్ చేస్తాను. అందరూ కూడా హ్యాండ్స్ రైజ్ చేయండి. అందరూ కూడా ఒక క్వశ్చన్ అడగడానికి ట్రై చేయండి. సో ఈ సెషన్ మనకు అప్ టు 8:45 వరకు వెళ్తుంది. సో కిషోర్ బాబు గారు మీరు గ్రేట్, సూపర్, అల్టిమేట్ ఇవన్నీ టైం వేస్ట్ చేయవాకండి. కమ్ టు ద స్ట్రైట్ పాయింట్, అడగండి, మ్యాక్సిమం ఇన్పుట్ తీసుకుందాం. సో అందరు కూడా ఒక్కొక్క క్వశ్చన్తో రెడీగా ఉండండి. ఓకే, సో ఒక్కొక్కరికి నేను మైక్ అన్మ్యూట్ చేస్తాను. యా, అహ్మద్ గారు ప్లీజ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. ఎవ్రీవన్, అందరికి గుడ్ ఈవినింగ్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఓకే సార్, నాలో చాలా మార్పు వచ్చేసింది సార్. అసలు నేను చాలా భయపడేటోని వెళ్ళాలంటే. అసలు చూసి భయపడుతుంటే ఎలా డ్రైవింగ్ చేస్తున్నారు వీళ్ళంతా అని. అయితే ఇవాళ నేను ఈ నెల రోజుల్లో డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు ఒక 200 కిలోమీటర్స్ జర్నీ చేసా ఇవాళ కార్తో. సూపర్ సూపర్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. చాలా మార్పు అనేటువంటిది వచ్చింది. నాకు ఒకటే ఉండే సార్, నేను మంచిగా అయిపోతా, నాకు సారు మంచి మంచి ఒక పొజిషన్ చూపించారు, నేను మంచిగా అయిపోతా అనేటువంటి ఫీలింగ్ ఉండే నాకు అట్లే జరుగుతుంది. ఇప్పుడు కూడా అన్ని పాజిటివ్ గానే జరుగుతున్నాయి. స్టార్ట్ అయిపోయింది పాజిటివ్ గా జరగడానికి అన్ని. చాలా సంతోషంగా ఉంది. నీ ఇంటర్వ్యూ చూసినా నేను, సార్ ఏంగానే తక్కువ క్యాచ్ చేసి నీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు ఇంకా ఎనర్జెటిక్ వచ్చేసింది. చాలా హ్యాపీగా. క్వశ్చన్ ఆన్సర్, నాకు క్వశ్చన్స్ ఏం లేవు సార్, చెప్పడానికి క్వశ్చన్స్ ఏం లేదు. నేను మంచిగా అయిపోతా, ఇంకా మంచిగా అవుతాను నేను లైఫ్ లో. సూపర్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. దట్ ఇస్ దట్ పాజిటివ్ ఎనర్జీ కాన్సెప్ట్. ఓకే ఓకే. మనము హ్యాపీగా ఒక మంచి సేఫెస్ట్ జర్నీ చేస్తున్నాం సార్. మంచి షిప్ లో కెప్టెన్ చాలా చాలా ఎక్స్పర్ట్. మనం ఏదంటే గమ్ముగా పడుకొని నిద్రపోయి మన పని మనం చేసుకుంటే చాలు. అంతే అంతే అంతే. సేఫెస్ట్ డెస్టినేషన్ ఆయన చేస్తారు అంతే. చాలా మంది ఆ కెప్టెన్ చేరుస్తారా లేదా, ఏ అవుతుందా లేదా ఆయన చెక్ చేయటం, నెగటివ్ ఫీలింగ్ అనేటువంటిది రానియనే వద్దు మన దగ్గరికి. నెగటివ్ ఫీలింగ్ అనేటువంటిది రానియనే వద్దు. నాకు మంచిగా జరుగుతూనే ఉంటాను, నేను మంచిగా అవుతూనే ఉంటా. నేను మా అక్క చెల్లెలు ఒక 4-5 ఉన్నారు నాకు. మళ్ళీ మా కోడళ్ళు ఉన్నారు, వాళ్ళ పెళ్లిళ్ళు కూడా అయినారు. వాళ్ళకు కూడా టీచ్ చేస్తా ఉంటాను నేను. ఏంటంటే మీ అత్త వాళ్ళతో మంచిగా ఫ్రెండ్లీగా ఉండండి, మంచిగా ఉండండి. మీకు కూడా అదే, మీరు ఎట్లుంటారో మీ అత్త కూడా మీతో అట్లా ఉంటది అనేటువంటి టీచింగ్ సార్ చెప్తా ఉంటాడు కదా.
అది కూడా నేను టీచింగ్ చేస్తా ఉంటే వాళ్ళు నవ్వుతా ఉంటారు తెలుసా, ఎస్ సార్. ఏంది మా అన్నయ్య ఇట్లా మారిపోయిండు, మా మామయ్య ఇట్లా మారిపోయిండు ఏంది అనేటువంటిది. సూపర్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. భయం అనేటువంటిది పూర్తి వెళ్ళిపోయింది. ఇంకా నేను ఎనర్జిక్ ఇంకా అవుతా నేను అనేటువంటిది నాకు పూర్తి కాన్ఫిడెంట్ ఉంది సార్. డెఫినెట్లీ క్వశ్చన్ అనేటువంటిది ఏం లేదు లైఫ్ లో, క్వశ్చన్ అనేటువంటి రానియొద్దు అంతే. డెఫినెట్లీ సార్. మిమ్మల్ని మీరు కమ్యూనికేట్ అవుతూ ఉండండి. అంతే అంతే సార్. గుడ్. సో నెక్స్ట్ త్వరలో అహ్మద్ గారు మనకి ఇంటర్వ్యూ ఇస్తారు అన్నమాట. సో ప్రతి ఒక్కరు మీరు ఎల్ఏ హెల్త్ ఈ మీటప్ లోకి వచ్చి ప్రతి ఒక్క రోజు ఈ రోజు కిషోర్ బాబు గారు ఎక్స్పీరియన్స్ అయినటువంటి డే మీ లైఫ్ లోకి రావాలి. మీ టీచింగ్స్ వలన కొంతమందిని మీరు ఇన్స్పైర్ చేయాలి. అండ్ మీరు మన ఎల్ఏ హెల్త్ స్కూల్కి ఇచ్చేటువంటి గురుదక్షిణ అనుకోండి దీన్ని బ్యాక్. సో అట్లీస్ట్ మీరు మీ మాటల ద్వారా ఒక 10 ఫ్యామిలీస్ లో కొత్త పాజిటివ్ చేంజ్ జనరేట్ అవ్వాలి. ఓకే, యా రియల్లీ గుడ్. నెక్స్ట్ జితేంద్ర గారు. యా అందరూ కూడా హ్యాండ్స్ రైజ్ చేయండి. నేను మరి రూల్స్ గట్టిగా పెట్టినట్టున్నాను, అందరూ సైలెంట్ అయిపోయారు. జితేంద్ర ప్లీజ్ సార్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్ కిషోర్ బాబు గారు. సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మంచి రిజల్ట్ వచ్చింది. అంటే మీ నుంచి ఇన్స్పైర్ అయిందంటే మీ ఎగ్జాంపుల్స్ సార్, ఇన్స్పైరింగ్ ఎగ్జాంపుల్స్ చాలా సూపర్ గా ఉన్నాయి అసలు. ఒకటి చాలా సూపర్ గా ఉన్నాయి. అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. మీరు అంటే నెగిటివ్ విషయం విన్నప్పుడు ఎక్కువ భయపడేవారు కదా, అది ప్లస్ బయటికి వెళ్ళేదానికి భయపడేవారు. బట్ నాకు ఆన్సర్ దొరికిపోయింది సార్. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఇంతసేపు ఇచ్చిన ఎగ్జాంపుల్ లోనే అర్థమైపోయింది. అంటే ప్రతిదీ పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేయాలనేది అర్థమైంది అనమాట. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదే అడుగుదాం అనుకున్నాను, బట్ ఆన్సర్ నాకు ఆల్రెడీ దొరికింది అనమాట దానికి. అందుకు మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ప్రతి దానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికి డౌట్లు రావట్లేదంటే పర్ఫెక్ట్ క్లారిటీ పడింది మొత్తం. క్లారిటీ అనేది పవర్ అన్నమాట. క్లారిటీ అనేది పవర్, కన్ఫ్యూజన్ అనేది పవర్ కాదు. మనం కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నామంటే మన దగ్గర నుంచి పవర్ డిసపేర్ అవుతాం. అది చేయాలా, ఇది చేయాలా, ఇది చేయాలా, అది చేయాలా ఆలోచిస్తూ కన్ఫ్యూజన్ లో ఉన్నారంటే మీ లోపల ఎనర్జీ మొత్తం. సో క్లారిటీ అనేది పవర్. ఓకే, యా నెక్స్ట్ ఇంకెవరో మాట్లాడతారు. టైం ఉంది మనకి, ఇంకా 40 minutes టైం ఉంది, ఉపయోగించుకుందాం. మీరు చాలా మంది నాకు కాల్ చేసే సార్ సురేష్ గారి ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను మాట్లాడతాను, ఒకసారి ఆయన నెంబర్ ఇవ్వండి, ఈ నెంబర్ ఇవ్వండి. ఇవి ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. నేను మీకు ఇవ్వటం, మీరు నాకు కాల్ చేయటం, ఆయన కాల్ చేయటం, ఇది అంత మెచ్యూర్డ్ వే ఆఫ్ కాదన్నమాట. ఇంకా మనం గ్రో అవ్వాలి, మీరు గ్రో అవ్వాలి, నేను గ్రో అవ్వాలి. చిన్న చిన్న పిల్లల్లాగా మనం బిహేవ్ చేయకూడదు. దిస్ ఈస్ ద రైట్ ప్లేస్. మీరు ఏదైనా అడగచ్చు. మీరు ఎవరు అడగకపోతే నేనే. యా రవీందర్ గారు సూపర్ అన్నమాట, ఎక్సలెంట్, గుడ్ సార్. మీకు కిషోర్ సార్ కు మనస్ఫూర్తిగా పాదాభివందనాలు సార్. హ్యాపీ సార్. కాకపోతే ఒక 1 క్వశ్చన్ సార్. కిషోర్ సార్ మీకు 1 క్వశ్చన్, 1 more క్వశ్చన్. చెప్పండి సార్. నేను కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను, కాకపోతే ఒక భయం అనేది పోవట్లేదు సార్. భయం పోతే నేను రాంబాబు సార్కి నేను ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతాను సార్. అదొక్కటే సార్. భయాన్ని కంటిన్యూగా వెళ్ళిపోవాలి సార్. మీరు కూడా అన్నారు అంటే నేను ఒక 4 days దైవ దర్శనంలో తిరుగుతున్నాను సార్ మా ఫ్యామిలీ తోటి. ప్రజెంట్ ఇప్పుడు మీరు నేను మీ మాటలు కొన్ని నేను వినలేదు. రాంబాబు సార్ ఒక విషయం అడుగుతున్నాను సార్. ఇప్పుడు కిషోర్ సార్ మాట్లాడింది రికార్డ్ అవుతుందా సార్? మాకు రికార్డ్ పెట్టగలుగుతారా నెక్స్ట్ మళ్ళీ రికార్డ్ అవుతుంది. 10,000 అన్నమాట. 10,000 సార్. హ్యాపీ అయినా పర్లేదు సార్. హ్యాపీ అయినా హ్యాపీ. అంటే సార్ కిషోర్ సార్ లైవ్ లోకి వచ్చారు, మీరును కిషోర్ సార్ వచ్చారు సార్. వచ్చినప్పుడు నేను కరెక్ట్ దైవ దర్శనంలో ఉన్నాను. చూడండి సార్ ఒకసారి. మన ఎల్లో హెల్త్ మోడల్లో ఎల్లో హెల్త్ మీటప్స్ అని ఒక కొత్త కోర్స్ గా పెడుతున్నాను దీన్ని. ఫ్రీగా యాక్సెస్ ఉంటుంది, ఏం పే చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ సార్, చాలా హ్యాపీ కిషోర్ సార్. అయితే ఒక 1 అదే సార్ కొంచెం కిషోర్ సార్ అడిగేది.
ఆ, ఆ సార్ భయం అనేది ఒకటి పోవాలంటే ఇంకా ఎక్కువ కన్సిస్టెంట్ గా ఏం చేయాలి? సార్ మీరు అది అన్నారు సార్, ఏ పదం చూసినా భయం అనిపిస్తుంది, చిన్న పదం వినపడ్డా భయం అనిపిస్తుంది, చిన్న నెగిటివ్ మాట వచ్చినా భయం అనిపిస్తుంది అని అన్నారు సార్. నాకు అదే ఉంది సార్. అంటే ఎవరైనా పాస్ అయినా కూడా నాకు అదే భయం అనిపిస్తుంటది. అట్లా ఆ భయం అనిపిస్తుంది సార్. అది ఒకటి ఉంది సార్ నాకు. అది ఓకే పోవాలంటే సార్, ఓవర్కమ్ చేయాలంటే ఏంటి? నేను క్లారిఫై చేస్తాను సార్, క్లారిఫై చేస్తాను. సార్ యాక్చువల్గా చేయండి. ఓకే సార్, భయం అంటే ఏంటంటే ఫస్ట్ భయం అనేది ఫామ్ కాదు సార్. భయం అనేది రావడానికి ముందు ఏం జరుగుతుంది అంటే ఆ విషయం గురించి ఒక నెగిటివ్ థాట్ చేస్తాం స్టార్టింగ్. ఆ నెగిటివ్ థాట్ అనేది కొన్ని రోజులు మనలో కంటిన్యూ అవుతుంది ఇంటర్నల్ గా. సో ఆ నెగిటివ్ థాట్ కొంచెం కొంచెం కొంచెంగా ఒక కొన్ని రోజులు అలా కంటిన్యూ చేసి కొంచెం ఒక భయంగా మారుతుంది. ఆ భయం కొన్ని రోజులు అలా అలా కంటిన్యూ అయ్యేసి కొంచెం ఆందోళనగా మారిపోతుంది. ఈ ఆందోళన స్టేజ్లో ఎట్లా ఉంటామంటే ఇంకా అయిపోయింది నాకు వచ్చేసి అని ఫీల్ అయిపోతాం. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే భయం అనేది ఏంటి అంటే మనము కొన్ని ఊహలతో ఊహించుకున్నటువంటి ఒక ఊహా చిత్రం. అంటే సార్ చెప్పినట్టుగా జరగని దాన్ని అంటే ఒక సిచ్యువేషన్ తీసుకుంటాము, అంటే మనము ఆ సిచ్యువేషన్ కి మనకు ఒక ఓన్ స్టోరీ రాసుకుంటాం. అది నిజం కాదు అది. అంటే యాక్చువల్గా ఏ శాస్త్రాలు కానీ ఎవరు కానీ అసలు అది నిజమని చెప్పరు. అది ఏంటి అంటే మా సీన్కి ఏదైతే మనం భయపడుతున్నామో దానికి మనం కొన్ని ఊహా చిత్రాలను రాసుకొని మనకంటూ మనం ఒక సీన్ క్రియేట్ చేసుకుంటాం. మనం ఏంటంటే ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు ఆ సీనే గుర్తొస్తుంది, మనకి ఇమాజిన్ అవుతుంది. ఆ సీన్ వచ్చి మన మైండ్లో వాళ్తుంది, అప్పుడు మనం భయపడిపోతాం అమ్మో ఏదో అయిపోయిందని. ఆ సిచ్యువేషన్ వచ్చిందా ఆ సీన్ క్రియేట్ అవుతుంది, అమ్మో ఏమో అది వచ్చేసింది అయిపోయింది, భయపడిపోతాం. సో ఏంటి అంటే ఆ భయం అనేది ఏంటి అంటే మనము కొన్ని ఊహా చిత్రాలతో మనం గీసుకున్నటువంటి ఒక ఊహా చిత్రము. ఏ శాస్త్రాలు కానీ ఏ సైంటిస్టులు కానీ లేకపోతే ఏ బుక్స్ కానీ అది వాస్తవం అని చెప్పు. మనం ఊహించుకున్నటువంటి ఒక ఊహ మాత్రమే, అది నిజం కాదు. ఫస్ట్ అది గుర్తించాలి భయపడే విషయాలు. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనం ఆ భయాన్ని దగ్గరికి వెళ్ళి చూడాలి. సపోజ్ ఇప్పుడు నేను షుగర్లు అంటే ఏంది, బీపీలు అంటే ఏంటి, ఆ పర్సన్ చూసి పడిపోయేవాడిని, షేక్ అయిపోయేవాడిని. అసలు ఏంటి అసలు నేను అసలు అంటే ఇంకేం ఆలోచించను. ఆ వ్యక్తి నాకు పిక్చరైజ్ అయ్యాడంటే ఉదయాన్నే ఇంకా నేను భయపడిపోయా. ఉదయాన్ని లేస్తూ కాళ్ళంతా నొప్పులు, ఇంకా ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి నాకు. ఎందుకంటే ఆ పర్సన్స్ అందరూ వచ్చేస్తారు నాకు, ఫటా కొట్టేస్తూ ఉంటారు ఇంకా మైండ్లోకి. ఎర్లీ మార్నింగ్ లేవడంతోనే ఇంకా కాళ్ళంతా నొప్పులు, అదొక ఫ్రస్ట్రేషన్తో లేసేవాడిని. ఈ షుగర్లు ఈ బీపీలు అన్న వాళ్ళు, మీకు రియల్లీ ఫ్యాక్ట్ చెప్తున్నాను, మా రిలేటివ్లో ఒక అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయి షుగర్ వల్ల చనిపోయాడని చెప్పి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళడానికి కూడా భయం. ఏం వెళ్ళి నేను ఇంటి దగ్గరే ఉన్నా గమ్ముగా ముంచోడి. అంటే షుగర్ వల్ల వచ్చేసి అబ్బాయి 3 రోజులు అన్నం తినక ఏదో చనిపోయాడని చెప్పి ఏదో ఇలాగా చెప్పాడని చెప్పి నేను అసలు ఏంటి నేను దగ్గర కూడా భయం వల్ల వెళ్ళలేకపోయాను. సో అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. ఆ తర్వాత తెలుసుకున్నాను, వాస్తవం తెలుసుకున్నాను. ఇది నాకు నేనుగా క్రియేట్ చేస్తున్నటువంటి కొన్ని ఊహా చిత్రాలు. వాస్తవం ఏంటంటే నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అంటే ఎల్లో హెల్త్ హోంవర్క్ చేయగా మనకి క్లాసెస్ వినగా క్లారిటీ ఫామ్ అయింది. ఓకే, నేను భయపడేది ఎందుకా, ఈ వ్యాధులు అనేవి క్రియేట్ అయ్యి కేవలం మన నెగిటివ్ ఆలోచనల వల్ల. సో ఈ నెగిటివ్ ఆలోచనలకి ఇంత పవర్ ఉంటే ఇంత సిమిలర్గా యూనివర్స్ లో పాజిటివ్ ఆలోచన కూడా అంత పవర్ ఉంటుంది కదా. ఎస్, నేను కావాలనే చేస్తాను. సో కావాలని చేస్తాను. ఆ భయాన్ని దగ్గరికి వెళ్ళి చూసా. ఓకే, ఎందుకు ఏర్పడతాయి మనిషికి? ఓకే, అసూయల వల్ల, కోపాల వల్ల, ద్వేషాల వల్ల మన బాడీలో ఏదో కెమికల్స్ చేంజెస్ జరుగుతున్నాయి. లేదంటే నేను ఒక సడన్ గా ఒక నెగిటివ్ సీన్ తెచ్చుకున్నా అంటే ఇమ్మీడియట్ గా ఆ నెగిటివ్ సీన్ నా చెమట్లు ఎవరు పట్టిస్తున్నారు లోపల, ఇమ్మీడియట్ గా ఏదో గ్యాస్ ఫామ్ అయిపోతుంది లోపల. ఎక్కడి నుంచి వచ్చింది ఆ గ్యాస్? అంటే లోపల ఏదో కెమికల్స్ రియాక్షన్ జరిగింది కదా, జరగబట్టే గ్యాస్ ఫామ్ అయిపోయింది. అప్పుడు వరకు గమ్ముగా ఉన్నవాడిని ఆ ఊహా చిత్రాలు వచ్చేసాయి నాకు. ఆ సీన్స్ క్రియేట్ అయిపోయిన వెంటనే ఇమీడియట్ గా రిలీజ్ అయిపోయింది మన బాడీలో, గ్యాస్ ఫామ్ అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ గ్యాస్ అంతా? అంటే మన బాడీయే రిలీజ్ చేస్తుంది మన ఊహా చిత్రాలకు తగ్గట్టుగా. సో నేను అది గమనించి దగ్గరికి వెళ్ళి ఓకే
ఎందుకని ఈ వ్యాధులు ఏర్పడతాయి? సో మనం ప్రేమగా ఉంటే, క్షమించే హృదయం కలిగి ఉంటే అలాంటి గొప్ప మెడిసిన్ రిలీజ్ అయ్యి కంఫర్టబుల్ వస్తుంది. కాబట్టి ఇది న్యాచురల్ మెడిసిన్ గా తేలిగిపోతుంది. చాలా మంది హ్యాపీగా రాంబాబు సారు వీళ్ళందరూ ఉన్నారు కదా. సో చాలా మంది సక్సెస్ఫుల్ గా 90 ఇయర్స్ 97 ఇయర్స్ ఉన్నారు కదా. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు చూశాను దగ్గరికి వెళ్ళి. వాళ్ళు చాలా హ్యాపీగా లైఫ్ గడుపుతున్నారు, చాలా పాజిటివ్ గా ఉన్నారు. నేను అలా ఉంటే చాలు కదా, దీనికి ఎందుకు భయపడటం అని భయాన్ని దగ్గరికి వెళ్ళి చూశాను. ఈ వ్యాధులు అనేవి నథింగ్. సో ఇంకా ఇలాంటప్పుడు ఏం జరిగిందంటే హాస్పిటల్కి వెళ్ళి భయపడేవాడిని, సోషల్కి వెళ్ళి భయపడేవాడిని. ఇప్పుడు హ్యాపీగా వెళ్తున్నాను, ఎవరిని తీసుకెళ్తున్నాను, చూపిస్తున్నాను, చేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మీరు భయపడేటువంటి భయాన్ని దగ్గరికి వెళ్ళి చూడండి, దాన్ని మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టదు. మీరు అమెరికా వెళ్ళినా, మీరు ఆస్ట్రేలియా వెళ్ళినా, లేకపోతే ఇక్కడికి వెళ్ళినా కానీ మీరు భయపడే భయం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది, తీసుకొచ్చి పెడుతూనే ఉంటుంది. కానీ అది అంత అవాస్తవం. మనం ఏంటంటే నిజంగా మనకు జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల మన ఊహలతోటి మనం క్రియేట్ చేసుకున్నటువంటి కొన్ని ఊహా చిత్రాలు. భయం అనేది వాస్తవం కాదు, అది ఊహా చిత్రము. గుర్తుపెట్టుకుని, వాస్తవం కాదు, అది ఊహా చిత్రము. మనం క్రియేట్ చేసుకున్న మన సొంత ఆలోచనలతో క్రియేట్ చేసుకున్నట్టు ఒక ఊహా చిత్రం మాత్రమే. దాని దగ్గరికి వెళ్ళి చూడలేదు అంటే, దాన్ని దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మాత్రమే మిమ్మల్ని కంప్లీట్గా వదిలిపెట్టేస్తున్నది. లేదా మీరు ఈ ప్రాంతం మారచ్చు, లేదా ఆస్ట్రేలియాకి వెళ్ళచ్చు, అమెరికా వెళ్ళచ్చు, లేకపోతే ఇండియాలో ఉండొచ్చు, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టదు. ఆ సీన్ జరిగినప్పుడు మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది, ఆ సీన్ జరిగినప్పుడు మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. సో అది సార్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, భయానికి మీకు పోవాలి అంటే మీరు దగ్గరికి వెళ్ళి చూడాలి. దగ్గరికి వెళ్ళి చూడాలంటే మీరు వెళ్ళే వాళ్ళతో క్లాసెస్ కొన్ని వింటున్నప్పుడు మీకే క్లారిటీ ఫామ్ అవుతుంది. మీరు అడగండి, మీ బెస్ట్ ఫ్రెండ్ అడగండి, మై డియర్ ఫ్రెండ్ నాకు ఈ భయం ఉంది, ఇదిగో మీకు తెలుసు నేను ఎందుకు భయపడ్డాను, మీరు నాకు థ్యాంక్ యూ సో మచ్, నాకు ఈ భయం ఉందని మీకు తెలుసు, ఈ భయాన్ని నుంచి రిలీజ్ ఎలా కావాలి, మీరు మాత్రమే సహాయం చేయగలరు మై ఫ్రెండ్, నాకు ఇంకెవరు సహాయం చేయలేరు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, ప్లీజ్ హెల్ప్ మీ మై ఫ్రెండ్, ఈ పరిస్థితి నుంచి ఎలాగైనా సరే నేను బయటపడాలి, ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్తే మీకు నెంబర్ వన్ ఐడియాస్ వస్తాయి. భయం తొలగించే పరిస్థితి మొత్తం క్రియేట్ అయిపోతుంది. ఏంటంటే మనం కమ్యూనికేట్ కాము, ఆ సీన్ రాగానే అమ్మో భయం అయిపోయింది, అమ్మో రాసి అమ్మో భయం అయిపోయింది, వచ్చేసింది, తప్పేసి నథింగ్ విల్ బి హ్యాపెన్. మీరు అడగండి మీ ఫ్రెండ్ని, మై డియర్ ఫ్రెండ్ నాకు ఇది భయం ఉంది, నాకు ఈ సీన్ ఉంది, నాకు హెల్ప్ చేయండి, ఈ పరిస్థితి నుంచి నేను ఎట్లాగైనా బయటపడాలి, ప్లీజ్ హెల్ప్ మీ మై ఫ్రెండ్, మీకు థ్యాంక్ యూ సో మచ్, మీకు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ప్లీజ్ హెల్ప్ మీ అని మీరు హార్ట్ఫుల్గా అడిగినట్లయితే ఆ భయాన్ని అధిగమించేటువంటి శక్తి, ఆ పరిస్థితులు మీకు క్రియేట్ అవుతాయి. సో భయం అంటే ఏంటంటే మీరు కొన్ని ఊహా చిత్రాలతో ఊహించుకున్నటువంటి కొన్ని ఊహలు మాత్రమే, అది నిజం కాదు, అది ఒక అబద్ధం. ఇది గుర్తించి మీ దగ్గరికి వెళ్ళి ఇది అబద్ధం అని చూసినప్పుడు ఫటాష్ ఎగిరిపోతుంది, మైండ్ లో ఉండదు ఆ భయం, ఫినిష్ ఓవర్. అది సార్ భయానికి నిర్వచనం. సో రవీంద్ర గారు మీరు ఏం చేస్తారు అంటే ఈ నెక్స్ట్ మంత్ మొత్తం, అంటే ఈరోజు జనవరి 13, నెక్స్ట్ 13 వరకు ఎవ్రీడే ఒకసారి కిషోర్ బాబు గారి ఇంటర్వ్యూ చూడండి. ఎవ్రీడే చూడండి. చూస్తూ ఆయన ఏం చేస్తున్నాడో నేను అది చేస్తానని చేసేసేయండి. మనస్సు పూర్తిగా సార్ డబల్ 1000% కిషోర్ సార్ అడుగు జాడలో నడుస్తూ ఎంత చెప్తున్నాడు సార్, అల్టిమేట్ సార్, నిజంగా చాలా ఇన్స్పైర్. కిషోర్ సారు ఆయన భయపడే వ్యక్తి, ఆల్రెడీ భయం ఉన్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని వాళ్ళ ఇంటికి రోజు పోయి ఆయనతో మాట్లాడి ఆయన బెటర్ చేశాడు. సేమ్ మీరు కూడా మీ చుట్టుపక్కల భయంగా ఉన్న ఒక వ్యక్తిని, చిన్న వ్యక్తిని పట్టుకోండి సార్, ఆయనకి టీచ్ చేయండి, ఆయన బెటర్ అవడానికి కోఆపరేట్ చేయండి. ఈ ప్రాసెస్ లో మీకు కొన్ని లెర్నింగ్స్ అర్థం అవుతాయి. ఓకే, అంటే వాళ్ళకి టీచ్ చేసేటప్పుడు మీకు కొన్ని లెర్నింగ్స్ వస్తాయి, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ అప్పటికే మీరు కొంత బెటర్ అయి ఉంటారు. వాళ్ళలో వచ్చిన ఇంప్రూవ్మెంట్ మీ కంటికి కనపడుతుంటే ఇంకా ఫాస్ట్ గా మీరు బెటర్ అవుతారు. క్లియరా? క్లియర్ సార్. సో నెక్స్ట్ 1 month ఎవ్రీడే ఏదో ఒక టైంలో కిషోర్ బాబు గారి ఇంటర్వ్యూ చూస్తూ ఆయన ఏం మాట్లాడాడు, అది నా లైఫ్ స్టైల్లో ఉందా లేదా పెట్టేసేయండి, ప్లేస్ లో పెట్టేసేయండి. చాలా ఈజీ పని అన్నమాట.
భయానికి. అండ్ ఇంకా యాక్చువల్లీ మీరు ఈ క్వశ్చన్ అడిగారు, ముందు స్టార్టింగ్ లో మీరు ఎంటర్ అవ్వలేదు. ఎంటర్ అయినట్టుగా అసలు అక్కడే ఆన్సర్ కూడా వచ్చేసింది. ఈ రికార్డింగ్ వస్తుంది, మళ్ళీ ఒకసారి వాచ్ చేయండి సరిపోతుంది. చూస్తారు. థ్యాంక్ యూ వెరీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఓంకార్ గారు ప్లీజ్. సో ఇంకొక 20 minutes ఉంది, హ్యాండ్స్ రైజ్ చేయండి వెరీ ఫాస్ట్ గా. అండ్ రేపు హైదరాబాద్ ఆఫ్లైన్ ట్రైనింగ్ కిషోర్ బాబు గారు వస్తున్నారు. సో మిస్ చేసుకోబాకండి ఎవరు కూడా. ఆఫ్లైన్ ట్రైనింగ్ రిజిస్టర్ అవ్వండి. ఓకే, డైరెక్ట్ గా కలిసి ఆయనతో కలిసి భోజనం చేస్తూ ఆయనతో మాట్లాడుతూ, సో నేను కూడా ఉంటాను, ఇద్దరం కలిసి మిమ్మల్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి మూవ్ చేస్తాం. యా ఓంకార్ గారు ప్లీజ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. సార్ అంటే నాకు ప్రాబ్లం ఏంది అంటే, నేను జనరల్ గా ఇంతకుముందు కరోనా వచ్చినప్పుడు చాలా ధైర్యంగా ఉన్నాను సార్. నేను అంటే ఆ బాడీలో ఎప్పుడైతే డిస్కంఫర్ట్ వస్తుందో అప్పుడే భయపడుతున్నా. అంటే జనరల్ గా హార్ట్ బర్నింగ్ వస్తుంది, అది ఏదైనా జరుగుతుందేమో అని అప్పుడు మాత్రమే భయం అనిపిస్తుంది. జనరల్ గా ఇంకోటి ఏంటంటే, నేను వెహికల్ నడపాలి ఇట్లాంటి భయాలు ఏమైనా ఉన్నప్పుడు నేను డైరెక్ట్ వేసుకొని వెళ్ళిపోతూనే ఉంటాను, జర్నీ చేస్తుంటాను, ఎక్కడికైనా తిరుగుతాను, ప్రాబ్లం ఏమి అనిపించదు. అంటే అంటే ధైర్యంతోనే వెళ్తూ ఉంటాను. కానీ ఎప్పుడైతే డిస్కంఫర్ట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కంప్లీట్ గా అంటే జీరోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ ధైర్యం అనేది ఉన్న ధైర్యం కాస్త వెళ్ళిపోతుంది. ఏమన్నా జరుగుతుందేమో అని. అంటే అట్లా డిస్కంఫర్ట్ వచ్చినప్పుడు అంటే ఇన్స్టాంట్ గా ఏదన్నా మనం బయటికి రావాలంటే ఎలా రావచ్చు అని. ఓకే, ఆ డిస్కంఫర్ట్ ఏ థాట్ మీ లోపల జనరేట్ అవుతుంది? ఆ డిస్కంఫర్ట్ రావడానికి ముందు ఒక ఓకే చెప్పండి. అంటే ఏమవుతుంది అంటే, మన బాడీలో డిస్కంఫర్ట్ రావాలి అంటే దానికి ముందే మనం ఒక థాట్ చేయబట్టి డిస్కంఫర్ట్ వస్తుంది. ఓకే ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. హోంవర్క్ చేస్తున్నారు సార్ రెగ్యులర్ గా? చేస్తున్నాను సార్. ఫ్యూచర్ డాక్యుమెంట్ రాస్తున్నారా? ఫ్యూచర్ డాక్యుమెంట్ రాయట్లేదు, ఇది మన ఆన్సర్ డాక్యుమెంట్ చదువుతున్నాను. ఓకే ఓకే, ఫ్యూచర్ డాక్యుమెంట్ రాయండి. చెప్పండి సార్. ఎగ్జాక్ట్ గా మీ క్వశ్చన్ ఏంటంటే, ఆ డిస్కంఫర్ట్ వస్తుంది, అది వచ్చినప్పుడు నేను కొంచెం డిస్కంఫర్ట్ వరీగా ఫీల్ అవుతున్నా అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏం లేదు సార్, హార్ట్ బర్నింగ్ వస్తుంది అని అంటే హార్ట్ అటాక్ వస్తుంది, చనిపోతామేమో అనేది ఒకటే ఉంటుంది, వేరే ఏముండదు. ఇంకా చెప్పండి, మీలాంటి వాళ్ళు కావాలి. చెప్పండి. అదే సార్, నాకేం లేదు, అవుతుంది ఇంకా చనిపోతామేమో, దానివల్ల రావడం వల్ల కొంచెం పల్పిటేషన్ ఎక్కువ అవుతుంటుంది, అది ప్రాబ్లం అన్నమాట. ఏం కాదు సార్, నాతో పోల్చుకుంటే మీరు చాలా తక్కువ సార్. నేను నిద్ర లేని రాత్రులు చాలా గడిపాను కదా సార్. అలాంటి చిత్రాలు ఊహించుకొని అమ్మో హార్ట్ వచ్చి అమ్మో అయిపోతుందేమో అని నిద్ర లేని రాత్రులు కొన్ని నెలలు గడిపాను నేను. ఏమన్నా పుస్తకాలు చదవాలంటే భయం, ఏది వార్తలు అంటే అమ్మో వీళ్ళు వచ్చారంటే, ఆ న్యూస్ పేపర్లో ఆ న్యూస్ అంటే వీళ్ళు హార్ట్ అటాక్ చనిపోతారని భయం. నథింగ్ విల్ బి హ్యాపెన్ సార్. మీకు చెప్తున్నాను కదా, మీకు అది అనేది చాలా చాలా సునాయాసంగా తగ్గిపోతుంది. మీరు చాలా సక్సెస్ఫుల్ లైఫ్ గడపాలి అంటే ఫస్ట్ మీరు చాలా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటి అంటే, మీరు డిస్కంఫర్ట్ కి హార్ట్ బర్నింగ్ రావడానికి ముందు మీలో డిస్కంఫర్ట్ రావడానికి ఏ ప్రాసెస్ నాలో రాస్తుందని జస్ట్ కొంచెం గమనిస్తూ ఉండండి. మీ పైన మీరు కన్నేసి ఉంచండి. అంటే మీరు వెళ్తూ ఉన్నారు బండి మీద, సడన్ గా హార్ట్ బర్నింగ్ వచ్చేదో గ్యాస్ రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అవ్వడానికి ముందు ఏం థాట్ చేసిన, ఇంటికి వెళ్ళేసి జస్ట్ పెన్ను పేపర్ తీసుకొని ఈరోజు నాకు బైక్ మీద వచ్చింది, దీనికి ముందు ఏం థాట్ అయింది, ఓకే ఇది అని జస్ట్ మీరు రఫ్ గా మీరు అవగాహన చేస్తున్నారంటే ఆ ప్లేస్ లో దాన్ని, ఆ డిస్కంఫర్ట్ ని తీసుకెళ్లేసి ఫ్యూచర్ డాక్యుమెంట్ లో పెట్టేసింది. ఓకే, ఈ థాట్ వల్ల వచ్చింది కదా, ఆ థాట్ ని తీసుకెళ్లి ఫ్యూచర్ డాక్యుమెంట్ లో పెట్టేసింది. అంటే ఈ 6 యాంగిల్స్ ఉంటాయి కదా, బాడీ కానీ మైండ్ కానీ ఫైనాన్షియల్, ఈ యాంగిల్స్ ఏ థాట్ వల్ల అది డిస్కంఫర్ట్ కనుక్కొని ఫ్యూచర్ డాక్యుమెంట్ లో పెట్టామంటే ఒక 2 weeks 3 weeks కూడా ప్రాబ్లం సాల్వ్, మీకు తెలియకుండా మాయమైపోతుంది. మళ్ళీ సమ్ టైమ్స్ ఒకవేళ రిపీట్ అవ్వచ్చు, అప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఎదురా మళ్ళీ రిపీట్ అయింది, మళ్ళీ సేమ్ ప్యాటర్న్ వెళ్తుంది, మళ్ళీ సేమ్ టెక్నిక్ అంతే. ఇట్లా రాగానే గ్రాడ్యువల్ గా కొన్ని నెలల కల్లా మనం సూపర్ గా అసలు హ్యాపీ లైఫ్ సక్సెస్ఫుల్ గా గడపచ్చు. అంటే మీరు ఏంటంటే, నాకు డిస్కంఫర్ట్ వస్తుంది, నాకు ఇటు హార్ట్ బర్నింగ్ వస్తుంది ఓకే గమనిస్తున్నారు, దానికి ఎందుకు వస్తుంది, ఏమి అంటే ఐ మీన్ ఏ థాట్ వల్ల వస్తుంది, మా థాట్ వల్ల మనం గమనించి దానికి ఫ్యూచర్ డాక్యుమెంట్ పెడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది.
వెరీ గుడ్. నేను ఓకే సార్. ఇంకొక యాడ్ చేస్తాను. ఓంకార్ గారు మీ హార్ట్ మీద చేయబెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అలా డిస్కంఫర్ట్ ఎప్పుడు వచ్చినా సరే, సార్. ఇప్పుడు ప్రజెంట్ మీ బాడీలో ఎక్కడ డిస్కంఫర్ట్ లోని ఆ ప్లేస్ లో హార్ట్ చేయబెట్టుకోండి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఓంకార్ గారికి హార్ట్ బర్న్ వస్తుంది, అమ్మో హార్ట్ అటాక్ వస్తుందేమో కదా. సార్. కానీ మీకు ఎక్కడైతే ఏదైతే ఉందో దాని మీద చేయబెట్టి ఐ లవ్ మై హార్ట్ చెప్పండి. ఐ లవ్ మై హార్ట్. ఐ లవ్ మై హార్ట్. ఐ లవ్ మై హార్ట్. మీకు ఎప్పుడైతే డిస్కంఫర్ట్ వస్తుందో, డిస్కంఫర్ట్ రాగానే మన థాట్ నెగిటివ్ కి మళ్ళీద్ది. అమ్మో నాకేమైనా అయిద్దేమో, అమ్మో నాకేమైనా అయిద్దేమో, నాకేమైనా అయితే నా పిల్లలు ఏమైపోతారు, అమ్మో ఏదైనా అయిద్దేమో, మన ఇంటి పక్కోడు కూడా హార్ట్ అటాక్ వచ్చిపోయాడు, మన పేపర్లో కూడా ఒకడు పోయాడు. మనకు తెలియకుండా మన మైండ్ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి నెగిటివ్ థాట్స్ ని పుట్టించుకుంటా పోతుంది అనమాట. ఈ ఒక్కొక్క నెగిటివ్ థాట్ పుడుతూ ఉండే కొద్దీ బాడీలో డిస్కంఫర్ట్ పెరుగుతూ ఉంది. ఇప్పుడు మీకు డిస్కంఫర్ట్ రాగానే దాని మీద చెయ్యి పెట్టి ఆ నెగిటివ్ థాట్ వెళ్ళేటువంటి సీక్వెన్స్ ని పోనివ్వకుండా ఐ లవ్ మై హార్ట్, ఐ లవ్ మై హార్ట్, ఐ లవ్ మై హార్ట్, ఐ లవ్ మై హార్ట్ అంటూ ఒక 50 to 60 అయిపోయేసరికే మీ హార్ట్ లో ఉన్నటువంటి బరువు 50% తగ్గుతుంది. మళ్ళీ ఒక 5-10 నిమిషాలు గ్యాప్ తీసుకొని మళ్ళీ హార్ట్ మీద చేయబెట్టి ఐ లవ్ మై హార్ట్, ఐ లవ్ మై హార్ట్, ఐ లవ్ మై హార్ట్, ఐ లవ్ మై హార్ట్, ఐ లవ్ మై హార్ట్ అంటే ఇంకొద్దిగా నెక్స్ట్ 10-15 మినిట్స్ లో ఇంకొద్దిగా తగ్గుతుంది. అట్లా ఇది మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక 4-5 సార్లు ఇలా ప్రాక్టీస్ చేస్తే తగ్గుతుందని మీరు ఎప్పుడైతే మీ మైండ్ రికగ్నైజ్ చేస్తుందో, ఈసారి మళ్ళీ అలా వచ్చింది అనుకో, ఇదేముంది ఇట్లా అనుకుంటే పోయింది. అంటే మనము మనకు వచ్చినటువంటి సమస్యని ద్వేషిస్తూ ఉంటుంటాం. మనము హార్ట్ పెయిన్ తో బాధపడినా, దీని హార్ట్ పెయిన్ మళ్ళీ వచ్చిందిరా ఇది, దాన్ని తిట్టుకుంటాం. సో మనం దాన్ని తిట్టుకుంటూ ఉండే కొద్ది మనం దాని కంట్రోల్ లోపలికి వెళ్తాం. సో కొద్ది డిస్కంఫర్ట్ రాగానే సిరీస్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ మన మైండ్, ఇందాక కిషోర్ బాబు గారు చెప్పినట్టు నెగిటివ్ ఊహా చిత్రాలను పుట్టించేసుకుంటా ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత సీక్వెన్స్ ఆఫ్ నెగిటివ్ ఊహా చిత్రాలను పుట్టించుకొని బాడీలో కొన్ని కెమికల్స్ ని మార్చేసి ఇంకా ఇప్పటికప్పుడు నేను హాస్పిటల్లో పోకపోతే నా పని అయ్యేటట్లేదు అనేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. సో ఎవరైనా సరే మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యతో బాధపడిన వ్యక్తి బాధపడుతున్నారని వార్త వింటే ఆ వ్యక్తి బాగుండాలి అని మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నాను. ఇమ్మీడియట్ గా బ్లెస్ చేయండి. మీకు ఆ భయం ఎందుకు వస్తుంది అంటే, ఎవరికో హార్ట్ అటాక్ వచ్చిందని వార్త విన్నారు, అమ్మో వాడికి హార్ట్ అటాక్ వచ్చిందంట, వాడికి ఏదో అయిందంట, వాడికి హార్ట్ అటాక్ వచ్చిందంట, ఏదో అయిందంట అంటూ మీ మైండ్ నెగిటివ్ ప్రోగ్రామ్ చేసేసుకొని ఉండి ముందుగానే, తర్వాత మీ బాడీలో ఏదో చిన్న డిస్కంఫర్ట్ రాగానే ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే, ఇంకేముంది నాకు కూడా వచ్చేటట్టు ఉంది. అసలు ఆ భయం ఎందుకు వస్తుంది అంటే ముందుగానే నెగిటివ్ ప్రోగ్రామ్ లోపల రిజిస్టర్ అయిపోయి ఉంది. పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, ఆ టీవీలో చూసిన న్యూస్ పేపర్లో చూసిన న్యూస్తో రిజిస్టర్ నిండిపోయి ఉంది. కాబట్టి కొద్దిగా డిస్కంఫర్ట్ రాగానే ఇంకా భయం స్టార్ట్ అయిపోతుంది. సో మీ సమస్యని మీరు ప్రేమించాలి. గమనించారా కిషోర్ బాబు గారు ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? సార్ నా లైఫ్లో ఈ ప్రాబ్లం రావడం చాలా మంచిది అయ్యింది సార్, నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అట్లానే నాకు హార్ట్లో డిస్కంఫర్ట్ రావడం చాలా మంచిది అయ్యింది, నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. అవునా కదా? అవును సార్. అవునా కదా? అవును సార్. ఆ డిస్కంఫర్ట్ రాబట్టే కదా మీరు నా దగ్గరకు వచ్చారు, ఇవన్నీ అవునవును. సో అది నాకేదో నేర్పుతుంది. రియల్లీ థ్యాంక్ యూ. దానికి థ్యాంక్స్ చెప్పండి. నాకు ఎట్లాగైతే థ్యాంక్స్ చెప్తున్నారో సమస్యకి థ్యాంక్స్ చెప్పండి. ఓకే సార్. మీరు దేనికైతే థ్యాంక్స్ చెప్తారో అది మీ కన్వీనియంట్ గా మీ కన్వీనియంట్ గా మారటం అంటే మీ బాడీలోంచి డిసప్పేర్. సో టోటల్ గా 3 పాయింట్స్ కిషోర్ బాబు గారు చెప్పింది. ఫ్యూచర్ డాక్యుమెంట్ ని ఎంటర్ చేసుకుంటూ డిస్కంఫర్ట్ వచ్చిన బాడీ పార్ట్ మీద చేయి పెట్టి ఆ పర్టికులర్ పార్ట్ ని ఐ లవ్ మై హార్ట్, లంగ్స్, లివర్, ఏదైతే జాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఆ పర్టికులర్ పార్ట్ అనుకోండి. ఫస్ట్ థింగ్, ఎవరన్నా అలాంటి సమస్యతో బాధపడుతున్నారనే వార్త చెవిని పడగానే మన మైండ్ నెగిటివ్ సీక్వెన్స్ లోకి మొదలు పెట్టించింది. మీరు ఆ పర్టికులర్ పర్సన్ త్వరగా రికవరీ అవ్వాలని బ్లెస్ చేయండి. ఆ కుటుంబం త్వరగా రికవరీ అవ్వాలి, బాగుండాలి, ఆ కుటుంబం బాగుండాలి, హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి.
అంటూ బ్లెస్ చేస్తూ పోండి. ఇంకా తర్వాత మీకు ఈ భయం అనేది ఏర్పడేటువంటి ఛాన్సే ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుందంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు డైలీ ఎక్సర్సైజ్ చేయాలి, పోలీసు వచ్చినప్పుడు పరిగెత్తి పట్టుకుంటారు. అట్లా కాకుండా వీళ్ళు ఎక్సర్సైజ్ చేయకుండా పోలీసు కనపడకనే వెళ్ళి పట్టుకోమంటే పట్టుకోలేరు అనమాట. అట్లానే మీకు ఈ భయాలు ముందు ముందు రోజుల్లో రాకుండా ఉండాలంటే రెగ్యులర్ గా హోంవర్క్లు ఫ్యూచర్ డాక్యుమెంట్లో రాస్తుంటే మీరు డైలీ ఆ మజిల్ని మైండ్ మజిల్ని బిల్డ్ చేసి పెట్టుకుంటారు. అది అసలు అపియరెన్సే మీకు ఉండదు అనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఏం చేయాలనేది కాదు, అసలు అది రానియకుండా మనం స్టాప్ చేసేయచ్చు. సో కన్సిస్టెన్సీగా వర్క్ చేయటం, దట్స్ ఇట్ అంతే. క్లియర్? ఓకే సార్, ఓకే సార్, క్లియర్ సార్, థ్యాంక్ యూ సార్. కోమలాదేవి మేడం గారు నెక్స్ట్. కోమలా మేడం గారు ప్లీజ్. ప్లీజ్. గుడ్ ఈవినింగ్. మేడం నమస్కారం మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. హలో కోమలా మేడం గారు మాట్లాడండి ప్లీజ్. కోమలాదేవి మేడం గారు మీరు కిషోర్ బాబు గారితో తర్వాత మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే ఆయన మీ గ్రూప్ లోనే ఉన్నారు. సో మీకు ఫుల్ యాక్సెస్ ఉంది, మీరు ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. ఆ కిషోర్ బాబు గారి గ్రూప్ లో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే కిషోర్ బాబు గారి గ్రూప్ లో ఉమెన్స్ అందరినీ కిషోర్ బాబు గారి గ్రూప్ లో మ్యాక్సిమం పెట్టేశాను. సో వాళ్ళందరూ ముందు అప్లిఫ్ట్ అవ్వాలి. ఉమెన్స్ ఎప్పుడు ఫస్ట్, గర్ల్స్ ఫస్ట్, తర్వాత బాయ్స్ నెక్స్ట్. సో అందుకని వాళ్ళందరూ నా గ్రూప్ లో పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికన్నా? ఇందాక ఎవరు హ్యాండ్స్ రైజ్ చేశారు? సంగారెడ్డి ప్రసాద్, ఐ థింక్. ఎస్ ప్రసాద్. ప్రసాద్ గారు ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి. ప్లీజ్. గుడ్. ప్రసాద్ గారు ప్లీజ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను ముందుగా విశ్వానికి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. రాంబాబు సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ఒక మంచి ఫ్రెండ్ ని కనెక్ట్ చేసినందుకు. అంటే ఆ విశ్వశక్తి అనేది ఉంది అంటారు కదా మీరు. సో కిషోర్ బాబు సార్ నాతో ఇంచుమించు 1 year నుంచి డైలీ ఆల్టర్నేట్ డేస్ లో మాట్లాడుతున్నారు, నన్ను అప్లిఫ్ట్ చేస్తూనే ఉన్నారు. అంటే నేను ఎప్పుడైతే డౌన్ అయినానో అప్పుడు కరెక్ట్ గా అదే టైంలో కాల్ చేశారు సార్. తెలియదు మరి ఎందుకు చేశారో, సార్ చేశారు. నాకు కొంచెం ధైర్యం చెప్తుంటారు. అసలు నిజంగా ఒక దేవుడిచ్చిన ఫ్రెండ్ అంటారు కదా, అట్లా రాంబాబు సార్ కూడా అంతే, నాకు కిషోర్ బాబు సార్ కూడా అంతే. నాకు చాలా చాలా అసలు ఎన్నిసార్లు నేను ఎవరు నన్ను ధైర్యపరుస్తారు అనే టైంలో మన కిషోర్ బాబు సార్ కాల్ చేసేది. అసలు 1 hour, ఇంచుమించు 1 hour మాట్లాడేది. అసలు ఆ రోజు చాలా మంచిగా నిద్ర పట్టేది, చాలా మంచిగా అనిపించేది అసలు. సార్ రాంబాబు సార్ థ్యాంక్ యూ సార్. మీ వల్ల నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు. ఇంకోటి సార్, సార్ దగ్గర ఇంకా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి సార్. ఇంకా హిడెన్ లో ఉన్నాయి, అవి చాలా మంచి పాయింట్స్ ఉంటాయి. అవి సార్ చెప్తే బాగుంటదేమో అని. అంటే కొన్ని ఉంటాయి సార్, సారు అంటే ఓన్ గా అనలైజ్ చేసినాయి కొన్ని ఉంటాయి అనమాట. అంటే మన కన్నీళ్ళు గురించి చెప్తాడు సార్ ఒకటి. ఆ కన్నీళ్లు రావడం చాలా మంచిది. అది ఇంకోటి కిషోర్ బాబు గారి చేత ఇంకొక మీటప్ మళ్ళీ పిలుద్దాం. సో సార్ వాళ్ళని అప్పుడప్పుడు రీఛార్జ్ చేయడానికి మన టీంని బిల్డ్ చేసుకున్నాం, బ్యాక్ అండ్ లీడర్స్. వాళ్ళు ఎన్ని పనుల్లో ఉన్నా మన కమ్యూనిటీ కోసం బ్యాక్ వచ్చి మన స్కూల్కి సర్వీస్ ఇస్తారు అన్నమాట, బ్యాక్. సో అట్లాగా మనం తీసుకొచ్చుకున్నాము. ఓకేనా? ఆ క్వశ్చన్ ఏంటి ప్రసాద్ గారు మీ సైడ్ నుంచి? క్వశ్చన్ అంటూ ఏం లేదు సార్. సారు ఒక 2-3 పాయింట్స్ చెప్తే అందరికి చాలా యూజ్ అవుతుంది కదా అని అనిపించింది, అందుకే సార్కి గుర్తు చేస్తున్నాను. ఒకటి, మార్నింగ్ ప్రేయర్ లో కన్నీళ్లు పెట్టడం అనేది ఒకటి చెప్పారు, అది టెక్నిక్. ఇంకోటి ఏంటంటే స్టేజెస్ గురించి చెప్పాడు సార్. హీలింగ్ స్టేజ్ అని నాకు చెప్తూ ధైర్యం ఇస్తారనమాట కిషోర్ బాబు సార్. అది అందరికి చెప్తే కూడా కొంచెం ధైర్యం వస్తుందని. టాపిక్ డైవర్ట్ అవుతున్నాం ప్రసాద్ గారు. యాక్చువల్లీ ఇప్పుడు మీరు మాట్లాడేది, మీరు ఎలా మాట్లాడతారో నెక్స్ట్ వాళ్ళు ఇంకా అట్లా మాట్లాడటం మొదలు పెడతారు. దిస్ ఈస్ కంప్లీట్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. క్వశ్చన్ ఏముంది, మాట్లాడటం, ఆన్సర్ ఏముంది, లాగటం. ఇప్పుడు మీరు తెలుసు అది చెప్పండి, ఇది తెలుసు, ఇది చెప్పండి అని వెనక విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఇంకోటి చెప్పండి అంటాడు ఆయన.
ఎస్ సార్ ఎస్ క్వశ్చన్ ఆన్సర్ ఫ్లేవర్ పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే మనం ఏది మాట్లాడుతాం నెక్స్ట్ రోడ్ దాంతో వస్తాడు, నెక్స్ట్ రోడ్ అది మాట్లాడటం మొదలు పెడతారు. అవును సార్ ఫ్లో అనేది పక్కకి వెళ్ళి సో ఏం లేదు, మన ఎల్ఓఎల్ సిస్టమ్ మనం ఏం మాట్లాడినా మన నెక్స్ట్ పర్సన్ అది మాట్లాడటం మొదలు పెడతాడు. గుర్తుపెట్టుకోండి. సో ద వ్యాలిడ్ థింగ్ ని మాట్లాడేస్తే నెక్స్ట్ పర్సన్ ఇంకొక వ్యాలిడ్ క్వశ్చన్ అడిగేలాగా మనం ఎంకరేజ్ చేయాలి. సో ప్రసాద్ గారు మీరు ఏం చేయాలి అంటే చెప్పారు, నాకు కిషోర్ బాబు గారు హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, అవసరం కాల్ వస్తుంది, గుడ్. సో కిషోర్ బాబు గారు ఉన్న జోన్లోనే మీరు ఉన్నారు. కిషోర్ బాబు గారు ఆయన జోన్ దాటేశారు. ప్లీజింగ్ మైండ్ సెట్ లో ఉండేవారు, నాకు ఎవరు హెల్ప్ చేస్తారు, నన్ను ఎవరు చూస్తారు, నాకు ఎవరు ఉపయోగపడతారని. ఆయన దాన్ని అధిగమించేశారు. సో ఇప్పటికీ మీరు ఇంకా ఆ మైండ్ సెట్ లోనే ఉన్నారు, బయటకు వచ్చేసేయాలి. క్యాచ్ చేశారా నేనేం చెప్పాను? ఎస్ సార్ ఎస్ సార్ వన్స్ అపాన్ ఏ టైం ఆయన ప్లీజింగ్ మైండ్ సెట్ లో ఉన్నారు, నాకు ఎవరు హెల్ప్ చేస్తారు, నాకు ఎవరు డబ్బులు ఇస్తాడు, నాకు ఎవరు ఉపయోగపడతారు, నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు అని. ఆయన అనాలిసిస్ లో ఇదేంది ఈ బతికిదో బతికే నచ్చి నేను ఒకడికి చెప్పాలి, నేను ఒకడిని బెటర్ చేయాలి. సో ఫస్ట్ ఆయన ఐడెంటిటీని ప్లీజింగ్ లో నుంచి కోచింగ్ లోకి మార్చేసుకున్నారు. సో మనం ప్లీజింగ్ లోనే ఉండిపోతున్నాం సో మెనీ డేస్ నుంచి. ఎంతమంది ఉన్నారు ఆ ప్లీజింగ్ మోడ్ లో? ప్లీజింగ్ మోడ్ లో ఉన్నటువంటి వాళ్ళు పిఎం అని కామెంట్ చేయండి. ప్లీజింగ్ మోడ్, నాకు ఆయన హెల్ప్ చేయాలి, నాకు ఈయన హెల్ప్ చేయాలి, నాకు ఆయన నా సమస్య ఆయన వినాలి, నాకు ఏదో చెప్పుకోవాలి నా సమస్యని, ఆయన వినాలి, నాకేదో ఆయన సపోర్ట్ ఇవ్వాలి, ఇంకొక ఆయన సపోర్ట్ ఇవ్వాలి. ఆ మైండ్ నుంచి బయటికి రండి. అసలు ఫస్ట్ మీరు ఆ మైండ్ సెట్ లో ఉన్నప్పుడు మీరు ఏం యాక్షన్స్ తీసుకోరు. అసలు ఏడున్నారు ఆడనే ఉంటారు, లాట్ ఆఫ్ లేజినెస్ వచ్చేసింది లోపలికి. ఇంకెప్పటికీ ఎల్లో హెల్త్ లో 1 year ఉన్నా, 2 years ఉన్నా, 5 years ఉన్నా, 10 years ఉన్నా అడుగుతానే ఉంటుంటారు, ఎదురు చూస్తానే ఉంటుంటారు, అడుగుతానే ఉంటుంటారు, ఎదురు చూస్తానే ఉంటుంటారు. అదొక ప్యాటర్న్ అనమాట, బ్రేక్ చేయాల్సిన ప్యాటర్న్, రైట్? సో ఇంకా నేను బత్తాగులు నాకు ఎవడో సపోర్ట్ చేస్తే ఆ మాటలతో నేను బలాన్ని తెచ్చుకునేది ఏంటి? ఎన్నాళ్ళు ఈ బతుకు? నేనెప్పుడు వేరే వాళ్ళకి సపోర్ట్ చేసేది? ఏం సపోర్ట్ చేయాలి, నేనేం చేయాలి, నేనేం నేర్చుకోవాలి? ఆ జోన్లోకి వచ్చేసి ఫస్ట్ ఐడెంటిటీని మార్చేసేయండి. ఎవరైతే ప్లీజింగ్ మోడ్ లో ఉన్నారో మీరు వాస్తవానికి తక్కువ స్థాయిలో లేరు, మీరు గొప్ప స్థాయిలో ఉన్నారు. మీ మనసుకి మీరు ఇచ్చేటువంటి ఊహా చిత్రాల ద్వారా మీ స్థాయిని మీరు దించుకుంటూ ఎప్పుడు మీరు ఆ ప్లీజింగ్ జోన్లోనే ఉండిపోతున్నారు. అంటే మిమ్మల్ని ఎవరు కిందకు తొక్కుతున్నారు అంటే మీ ఊహలు, మీ భావనలు, నాకు ఆయన సపోర్ట్ చేయాలి, నాకు ఈయన సపోర్ట్ చేయాలి, నాకు వాళ్ళ సపోర్ట్ కావాలి, ఏదో సపోర్ట్ కావాలి, ఇంకా పద్దాకు సపోర్ట్ కావాలి అనే జోన్లోనే ఉండిపోతున్నారు. అది కొన్ని రోజుల పాటు ఉండాల్సిన జోన్. ఆ సపోర్ట్ దొరికిన తర్వాత పట్టుకొని జోన్ని మార్చేసేయాలి. గుడ్. సో ఒకటి గుర్తుపెట్టుకుని, లైఫ్ లో మనకి చేంజ్ రావాలంటే డెఫినెట్ గా ఎఫెక్టివ్ గా వర్క్ చేయాల్సిందే. వర్క్ చేయకుండా మాత్రం రిజల్ట్స్ ఎవ్వరికి రావు. ఆ చేసేటువంటి వర్క్ ఒక సిస్టమేటిక్ గా చేయాలి. ఏదో ఇష్టం వచ్చినప్పుడు కుదిరినప్పుడు చేస్తే అది రిజల్ట్స్ ఏం రావు. సిస్టమేటిక్ గా చేయాలి. సో దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. సో జాయిన్ అయ్యి మన దగ్గరికి జస్ట్ 40-45 days. సో హై లెవెల్ కమిట్మెంట్. మార్నింగ్ 5 o'clock లింక్ రాకపోతే 5 o'clock మార్నింగ్ క్లాస్ జరుగుతుంటే 4:59 నా ఫోన్ రింగ్ అయింది. 4:59 నా ఫోన్ రింగ్ అయింది. ఏంటి ఇంకా లింక్ పెట్టలేదు సార్ మీరు? సో ఆ కమిట్మెంట్ రిజల్ట్ ఇస్తుంది. ఆ సిస్టమేటిక్ గా ఫాలో అయ్యేటువంటి వే రిజల్ట్ ఇస్తుంది. అది మన ప్యాటర్న్స్ ని బ్రేక్ చేస్తుంది. చూద్దాంలే, ఇవాళ నాకు అది కుదరలేదు, నాకు ఇవాళ అది కుదరలేదు, రేపు ఆడకు పోయాను, ఇక్కడికి పోయాను. సో మన సిస్టమేటిక్ గా లేకపోవడం రిజల్ట్ ని డిలే చేసేస్తుంది. ఓకేనా? సో ప్లీజింగ్ మోడ్ లో ఎవ్వరూ ఉండొద్దు. మీరు అసలు పేషెన్స్ కానే కాదు.
మీరు అసలు తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు కానే కాదు. మీరు కొన్ని సంవత్సరాల నుంచి మీకు ఆ ఊహను ఇచ్చి 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 పెంచి ఆ ఊహను పెంచి పోషించుకొని మీరు ఆ స్థితిలో ఉండిపోతున్నారు. అది ఇన్ని సంవత్సరాల పాటు ఉండి 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 ఒక ఎడిక్షన్ లాగా మారిపోయి ఇంకోళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా నాకేదైనా సపోర్ట్ ఇస్తారా, నాకేదైనా సపోర్ట్ దొరికిద్దా, నాకేదైనా సపోర్ట్ ఇస్తారా, నాకేదైనా సపోర్ట్ దొరుకుతుందా, ఆ జోన్లోనే ఉండిపోతా ఉంటుంటాం. ఓకేనా? ప్లీజింగ్ మైండ్ సెట్ కి బ్రేక్ చేయండి. మీరు ఈ సమాజంలో కొంతమందికి వాల్యూ యాడ్ చేయడానికి ఉన్నారు అంటూ మీ ఐడెంటిటీని మార్చేసేయండి. నేను బై బర్త్ కోచ్నేం కాదు, నేను నా ఐడెంటిటీని మార్చుకున్నాను. నేను ఏదో కొన్ని విషయాలు నేర్చుకుని కొంతమంది నేను బెటర్ ఇవ్వాలి. ఆ ఐడెంటిటీని నాకు చెప్పుకునేవాడిని. అందరూ కూడా నోట్బుక్ పెన్ ఓపెన్ చేయండి. సో దిస్ ఇస్ ద మిషన్ స్టేట్మెంట్. అందరూ కూడా రాసుకోండి. మిషన్ స్టేట్మెంట్. మిషన్ స్టేట్మెంట్. నేను చెప్పేటువంటి సెంటెన్సెస్ రాయండి. హాయ్ మై నేమ్ ఈస్, హాయ్ మై నేమ్ ఈస్, హాయ్ మై నేమ్ ఈస్. మీ పేరు రాసుకోండి మీ పక్కన, దాని పక్కన హాయ్ మై నేమ్ ఈస్ ప్రసాద్ ఎస్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హాయ్ మై నేమ్ ఈస్ ప్రసాద్ ఎస్. ఓకేనా? హాయ్ మై నేమ్ ఈస్ ప్రసాద్ ఎస్. ఐ ఆమ్ ఏ, కింద నెక్స్ట్ సెంటెన్స్ రాసుకోండి. కింద నెక్స్ట్ సెంటెన్స్ రాసుకోండి. ఐ ఆమ్ ఏ సూపర్ వాల్యూ ప్రొవైడర్. ఐ ఆమ్ ఏ సూపర్ వాల్యూ ప్రొవైడర్. ఐ ఆమ్ ఏ సూపర్ వాల్యూ ప్రొవైడర్. అందరూ కూడా చాట్ బాక్స్ లో కూడా రాయటం అయిపోయినటువంటి వాళ్ళు రాయని, ఎవరైనా రాసుకోలేనటువంటి వాళ్ళు రాసుకుంటారు. హాయ్ మై నేమ్ ఈస్, మీ పేరు రాయండి ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ ఐ ఆమ్ ఏ సూపర్ వాల్యూ ప్రొవైడర్. అంటే దాని అర్థం ఏంటంటే ఇతర వ్యక్తులకి వాల్యూని యాడ్ చేసే వ్యక్తిని నేను. హాయ్ మై నేమ్ ఈస్ ప్రసాద్ ఎస్. వెరీ గుడ్. ఐఎమ్ ఏ సూపర్ వాల్యూ ప్రొవైడర్. నెక్స్ట్ కంటిన్యూషన్. ఐ ఆమ్ ఆన్ ద మిషన్. ఐ ఆమ్ ఆన్ ద మిషన్. I am on the mission to make, I am on the mission to make 100 people live happy. I am on the mission to keep 100 people's, means I am on the mission to make 100 people's live happy life. Okay, so this is your mission statement. అందరూ చదవండి దాన్ని ఇప్పుడు. సో 10 సార్లు చదవండి, స్పీడ్ గా చదవండి. Hi, my name is so and so. I am a super value provider. I am on the mission to make 100 people live happy life. చదవండి బాగా. సో ఎవరు చదువుతారు పైకి? ఒకరికి నేను అవకాశం ఇస్తున్నాను. సో నాకు 9 o'clock ఇంకో క్లాస్ ఉంది. సో 2 minutes లో ముగిస్తాను. సో ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి? ఒకరు. యా, శ్రీలత మేడం గారు. గుడ్, సూపర్. మేడం గారు మైక్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. యా మేడం ప్లీజ్.
నమస్తే అండి. మై నేమ్ ఈస్ శ్రీలత అండ్ ఐఎమ్ ఏ సూపర్ వాల్యూ ప్రొవైడర్. ఇతర వ్యక్తులకు వాల్యూ ఇచ్చే మనిషిని. ఐ ఆమ్ ఆన్ ద మిషన్ టు మేక్ 100 పీపుల్స్ లివ్స్ హ్యాపీ లైఫ్. అది. సో మీరు ఈ మాటని మీతో మీరు చెప్పుకుంటున్నప్పుడు మీరు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి అడుక్కోవటం అనేటువంటి పరిస్థితి ఆగి, నాకు మీరు హెల్ప్ చేసి పెట్టండి, మీరు హెల్ప్ చేసి పెట్టండి, మీరు నాకు సహకరించండి, మీరు నాకు ఏదైనా సలహా ఇవ్వండి, ఇది పోతుంది. పోయి ఏం జరుగుతుందంటే మీకు అందుబాటులో వచ్చినటువంటి వాళ్ళకి మీరే హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబాలకి, ఆ వ్యక్తులకి మీ వలన లాభం జరుగుతుంది. ఇప్పుడు నా వలన మీకు కొంత లాభం జరుగుతుంది ఈరోజు ఈ క్లాస్ వలన. సో కిషోర్ బాబు గారి వలన మీకు కొంత లాభం జరుగుతుంది. అట్లా మీరు కొంతమంది పీపుల్స్కి వాల్యూని యాడ్ చేసేటువంటి పర్సన్గా మారిపోతారు. సో ఈ మిషన్ స్టేట్మెంట్ని ఎవ్రీడే మీరు వాకింగ్ చేస్తారు కదా, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటాయి కదా, వాకింగ్ చేసేటప్పుడు ఈ స్టేట్మెంట్ని 100 సార్లు చదువుకోండి. సో పర్టికులర్లీ సంగారెడ్డి ప్రసాద్ అండ్ బాలాజీ, రాజీరెడ్డి మన కమ్యూనిటీలో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వాళ్ళు మాత్రం మస్ట్గా చేయాలి దీన్ని. సద్దాం అండ్ యా, సో ఇది మీరు చేయాలి, ఓకేనా? ఇంకొంతమంది ఎవరైతే మీరు వాల్యూ ప్రొవైడర్స్గా ఉండాలి అంటే మిగతా వాళ్ళు చేయొద్దాం కదా, అందరూ చేయాలి, బట్ వీళ్ళు మాత్రం మస్ట్గా చేయాలి. సో ఐఎమ్ ఆన్ ద మిషన్ టు కీప్ 100 పీపుల్స్ లివ్ హ్యాపీ. నోటెడ్, వెరీ గుడ్ బాలాజీ. మీరు ఇక్కడ ఉంది కొంతమందిని ఆనందంగా ఉంచడానికి ఈ భూమి మీద పుట్టారు. మనం ఇతరులని ఆనందంగా ఉంచితేనే మనకు ఆనందం వస్తుంది. డబ్బు వచ్చినా కూడా ఆనందం రాదు, కాసేపే ఆనందం వస్తుంది. సెక్స్లో కూడా ఎక్కువ ఆనందం ఉండదు, కొంతసేపే ఉంటుంది. మనకి ఏదైనా అచీవ్మెంట్స్ వచ్చినా కూడా పెద్ద ఆనందం రాదు, కొద్దిసేపే ఉంటుంది. నా వలన ఒక కుటుంబం హ్యాపీగా ఉంది, నా వలన 10 కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయి అనేటువంటి ఫీల్ వలన ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది, లాంగ్ టైం నిలబడుతుంది ఆ హ్యాపీనెస్. సో మీ ఐడెంటిటీని నేను ఒక మిషన్ పెట్టుకుని ఉన్నాను, 100 మందిని హ్యాపీగా మార్చాలి అనుకున్నప్పుడు ఇంకా అసలు మీరు సాడ్ జోన్లోకి అసలు వెళ్ళనే. సో మీ ఐడెంటిటీ అనేది షిఫ్ట్ అయిపోవాలి, ఓకే? సో ఇది ఈ రోజుకి సెషన్. ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేయడం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు, డ్రాప్ అవ్వట్లేదు ఎవరు కూడా. సో వన్స్ అగైన్ అందరం కూడా కిషోర్ బాబు గారికి థ్యాంక్స్ చెప్తాం. అండ్ కిషోర్ బాబు గారు చెప్పినటువంటి దాన్ని ఎఫెక్టివ్గా ఎగ్జిక్యూట్ చేద్దాం. అందరూ కూడా చాట్ బాక్స్లో ఎఫెక్టివ్ అని కామెంట్ చేయండి. ఈ యొక్క వీడియోని కోర్స్గా నేను అప్లోడ్ చేస్తున్నాను, మళ్ళీ ఈ వీడియోని మళ్ళీ చూడండి. కిషోర్ బాబు గారు చెప్పినటువంటి ఇన్పుట్స్ బాగా తీసుకోండి. ఎల్లో హెల్త్ వాక్ చేయండి. సో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీరు రెగ్యులర్గా ఏదైతే వాక్ చేస్తారో ఆ వాకింగ్ టైంలో మీరు 10 నిమిషాలు చేసినా, 20 నిమిషాలు చేసినా, 30 నిమిషాలు చేసినా లోపల మీ ఫ్రెండ్తో మీరు మాట్లాడుకుంటూ, మీ హైయెస్ట్ ఫోర్స్తో మీరు మాట్లాడుకుంటూ దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయండి. మళ్ళీ ఒక రోజు వినాలి, సార్ కిషోర్ బాబు గారు మీరు చెప్పింది నేను నేర్చుకొని వాకింగ్లో అప్లై చేశాను, దానివల్ల నాకు బెనిఫిట్ వచ్చింది అనేది మళ్ళీ ఆయన చెవిని పడేటట్లు మనం చేయాలి. ఎంతమంది చేస్తారు దాన్ని? సో అది మనం బ్యాక్కి ఆ కిషోర్ బాబు గారికి మనం ఎక్స్ప్రెస్ చేసేటువంటి గ్రాటిట్యూడ్ అనమాట, బ్యాక్. ఓకే, సో ఇది. సో వన్స్ అగైన్ అందరూ కూడా కిషోర్ బాబు గారికి థ్యాంక్స్ చెప్పండి. లాస్ట్ 1 minute కిషోర్ బాబు గారిని మాట్లాడనిచ్చి ఈరోజు ఈ సెషన్ని క్లోజ్ చేస్తున్నాను. బికాజ్ 9 o'clock నాకు ఇంకో సెషన్ ఉంది. యా ప్లీజ్ సార్. మొదటిగా మీకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సార్. ఎల్లో హెల్త్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే మనము ఒక 2 years తర్వాత మన యొక్క పొజిషన్ ఎలా ఉంటుందో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరిది కూడా మనకి ఇప్పుడే మనము విజువలైజ్ చేసి ఆ విధంగా మనం వర్క్ చేసామంటే మనకు ఖచ్చితంగా చాలా సూన్గా రిజల్ట్ వస్తుంది. ఒక 2 years తర్వాత మన లైఫ్ ఇలా ఉండదు, 100% పక్కా. కానీ మనం ఏంటంటే 2 years తర్వాత కూడా ఇలానే ఉంటుందేమో అని మనం ఒక విజువలైజేషన్ అలా ఫీల్ అవుతూ హోంవర్క్ చేస్తూ ఉంటాము. సో ఫైనల్గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే సెషన్లో ఒక 2 years తర్వాత మనం ఇలా ఇది కాదు,
ఖచ్చితంగా మారిపోతాము. అది 100% ఖచ్చితంగా ఆ విశ్వశక్తి ఖచ్చితంగా మార్చేస్తుంది. సో కాబట్టి ఆ 2 ఇయర్స్ తర్వాత నా ఇంటి షిఫ్టింగ్ అయిపోతుంది అని విజువలైజ్ చేస్తూ మీరు ప్రతిరోజు అలా ఫీల్ అవుతూ హోంవర్క్ చేయండి. 100% వస్తుంది రిజల్ట్ అనేది. So it's all for today. Thank you very much. Thanks for your participation. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆఫ్లైన్ ఆన్లైన్ మీటప్ ఎలా జరిగింది, ఎక్స్పీరియన్స్ సింగిల్ వర్డ్ లో చెప్పండి. సో ఫస్ట్ చాట్ బాక్స్ లో కామెంట్ చేయండి సింగిల్ వర్డ్ లో. సో డెఫినెట్ గా ఈ ప్రాసెస్ మన కమ్యూనిటీకి వాల్యూ యాడ్ చేస్తుంది, కొంతమంది ఇన్యాక్టివ్ గా ఉన్నటువంటి పీపుల్స్ ని యాక్టివ్ చేస్తుంది. సో డెఫినెట్ గా ఈ రోజు కిషోర్ బాబు గారు అందరిలో వాల్యూ యాడ్ చేయలేకపోయినా ఈ రోజు అటెండ్ అయినటువంటి 40-45 పీపుల్స్ లో ఒక 10 పీపుల్స్ లైఫ్ లో అయితే మాత్రం గట్టిగా ఒక పాజిటివ్ టర్న్ వైపు డెఫినెట్ గా వాల్యూ యాడ్ చేసి ఉంటారు. సో ఇది. సో మళ్ళీ మనం టుమారో 5 o'clock కి ప్రాక్టీస్ సెషన్ లో కలుద్దాం. ఎవరు కూడా 5 o'clock ప్రాక్టీస్ సెషన్ మిస్ అవ్వద్దు. మీరు జస్ట్ వచ్చి అక్కడ ఇందాక చెప్పారు మనం ఒక షిప్ లో వెళ్తున్నాం, మీరు ఆ షిప్ లో కూర్చోండి చాలా, అంతే. మిమ్మల్ని తీసుకెళ్ళి డెస్టినేషన్ లో డ్రాప్ అయిపోతారు. మీరు కనుక వచ్చి షిప్ ఎక్కి కూర్చోలేదు అనుకోండి, మీరు ఎప్పటికీ డెస్టినేషన్కి రావాలి. ఓకే, సో ఇట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్ నైట్.